పేదరిక కుటుంబం. మాది. నా పేరు సుబ్బారావు సార్, కొండపల్లి. నేను కాలేజీ ప్రిన్సిపాల్ చేస్తున్నా. 2002లో నా జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. 7,000 రూపాయల నుంచి ప్రస్తుతం 1,50,000 శాలరీ తీసుకుంటూ ఇక్కడ హైదరాబాద్లో ప్రస్తుతం నేను జాబ్ చేస్తున్నా. 22 సంవత్సరాలు మహబూబ్ నగర్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో మరి టీచర్గా, లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా జాబ్ వివిధ వృత్తుల్లో చేస్తూ మరి 2015లో నా చిన్ననాటి స్నేహితుడు, మరి మామయ్య కొడుకు, బంధువు, ఫ్రెండ్, దగ్గర క్లోజ్ ఫ్రెండ్, డిగ్రీ వరకు ఇద్దరు కలిసి చదువుకున్నాం. వారే ఎవరు? ఎంఎస్ఆర్. సో స్నేహితుడు కాబట్టి మేమిద్దరం కూడా చాలా ఏ పని చేసినా కలిసే చేసాం. గతంలో ఇదే హైదరాబాద్లో హైటెక్ సిటీలో హాస్టల్ పెట్టాం. అనుభవం లేక 6 నెలల్లో 18 లక్షలు పోగొట్టుకున్నాం. సో అనుభవం లేక కొన్ని వేరే ఫ్రెండ్ ద్వారా వేరే డబ్బులు కట్టే దాంట్లో కట్టి మేము ఇద్దరం కూడా ఇబ్బంది పడ్డాం. ఆయన బిజినెస్ వైపు డిగ్రీ వరకు చదువుకొని ఆయనకు ఏదో సమాజానికి చేయాలని చెప్పి ఆతృత పడేవాడు. నేను కూడా అదే విధంగా మనం పేదరికంలో పుట్టాము. పేదరికంలో పోరు బావా, ఏదో ఒకటి చేయాలని చెప్తే నాకు ఒక టీచర్ ఇచ్చినటువంటి ప్లీజ్ లీడర్స్ కొంచెం మీ ఫోన్లు నేను ఒక 15 నిమిషాలు మీకు డబ్బు ఎలా వస్తుందో చెప్తాను. సో నేను చేసిన పొరపాటు ఏంటనేది నేను ఇదే మీటింగ్లో ఇక్కడే హైదరాబాద్లో స్పిన్ అనే ప్రోగ్రామ్కి వచ్చి వెనక సార్ కూర్చుంటే నన్ను రానిలేదు. ఎందుకంటే ఆ స్పిన్ ప్రోగ్రామ్ అంతా కూడా యంగ్స్టర్స్ పెట్టారు. 20 నుంచి 30 లోపు, అదే 40 పైబడి లోపల రానిట్లేదు, అలో చేయట్లేదు. నాకేమో రావాలి, ఫస్ట్ మీటింగ్ ఏదో తెలుసుకోవాలి. ఎందుకంటే మాకు బాగా చేస్తున్నాను, నేను వినలేదు కావడం ఏంటంటే నాకు మరి ఏమైందో తెలియదు. కానీ ఇలా వస్తే లోపల ఎడుతున్నా కూడా నేను అడిగాను, ప్లీజ్ మా మేడం లోపలికి వచ్చింది అని కింద కూర్చుంది సార్. అక్కడ కూర్చుంది సార్ కూర్చుంటుంటే ఆ ప్లేస్ కూర్చుంది. అయిపోయింది అసలు ఏం జనాలు పడ్డ పరిస్థితి. సో నేను చేసిన పొరపాటు ఇక్కడ మన అందరం కూడా చిన్న స్థాయి కుటుంబాలనే కాబట్టి నా స్టోరీ మీకు ఏదైనా ఉపయోగపడదని. కారణం ఏంటంటే ఇక్కడ కోటీశ్వరులు ఎవరు రాదు. కోటీశ్వరు మీన్స్ వీటి దగ్గర ఆస్తుల్లో వచ్చి మనము రోజువారీ నిత్యావసరాలు కోరికలు తీర్చుకునేటువంటి డబ్బు మన దగ్గర పుష్కలంగా లేదు సార్. కేవలం ప్రత్యామ్నాయంగా రోజువారీ నిత్యావసరాలు తీరేటువంటి అవసరాలు తీర్చే డబ్బు సంపాదిస్తున్నాం. కానీ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసేటటువంటి ఇప్పటిదాకా మేడం గారు అలాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసే సంపాదన లేదు కాబట్టి నేను మనతో పోలుస్తాను. పోల్చొచ్చా? మధ్యతరగతి కుటుంబాలుగా. సో అలా ఇద్దరి భావాలు బాగా ఉండేవి. కానీ నాకు టీచర్ ఇచ్చినటువంటి మోటివేషన్, ఆయన ఇచ్చినటువంటి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఏదైనా చేసి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, దట్టు ఆయనలాగా నేను కూడా టీచింగ్ చేయాలి. చిన్న ఏజ్లో 10th క్లాస్ వరకు మా బావకేమో ఒక టీచరు బిజినెస్ గురించి బాగా చెప్పాడు, ఎంఎస్ఆర్ సోషల్ టీచర్. సో ఎకనామిక్స్ చెప్తే మా బావ ఎంఎస్ఆర్కి ఏమో అది ఎక్కేది, నాకేమెక్కేది చెప్పినటువంటి లెక్చరర్ ఆ టీచింగ్ ప్రొఫెషన్ ఆయన యాక్టివ్ క్లాస్ బాగా అయిపోయాడు, ఆయనకేమో అదే ఎక్కింది. ఇద్దరు ఒకటే క్లాస్లో కూర్చున్నాం. సో అట్లా సార్కేమో బిజినెస్ వైపు బాగా ఇంట్రెస్ట్ పెట్టాడు, నేనేమో జాబ్ వైపు ఇంట్రెస్ట్ పెట్టాను. కానీ భావాలు మాత్రం ఇద్దరం వేరే ఉన్నా అల్టిమేట్గా ఏంటంటే మనం గెలవాలి, వీలైతే మనం చేసే పని నలుగురికి ఉపయోగపడాలి, వాళ్ళని కూడా షైన్ చేసేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పి ఆ భావాలు. కానీ ఆపర్చునిటీస్ మాత్రం తక్కువ వచ్చినాయి. సో అలాంటి తరుణంలో 2000 నేను జాబ్ వచ్చింది. నేను కూడా మా బావ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బాగుంటున్నాను, మనమైతే దేవుళ్ళ పూజిస్తున్నాం సార్. ఎందుకంటే నా సోల్మేట్ కాబట్టి అప్పుడు 40 ఏళ్ళ స్నేహం అండి సార్. ఎక్కువ రోజు కూడా మేము ఇద్దరు కూడా నేను ఏ పొజిషన్లో ఉన్నా నా పక్కన చేతి పక్కన కూర్చోబావన్నా కూడా కూర్చోడు. అంటే ఇప్పుడు ఆయన పొజిషన్ షేక్ హ్యాండ్ అనుకుంటే ఆయన దొరకదు, నాకు దొరకట్లేదు. మొత్తం అభిమానం మీరే అయిపోయింది. సో ఆ విధంగా నేను తెలంగాణ భారతదేశం మొత్తం సెలబ్రిటీ హోదాలో ఎదిగాడు. హ్యాపీగా ఉండలేదు సార్. ఈ స్నేహితుడు అంత ఉన్నత స్థాయిలో ఎదిగితే నిజంగా తనకి గర్వపడాలి. ఐ ఫీల్ ప్రౌడ్. అలాంటి స్నేహితుడు ఈ జన్మలో, ఈ మానవ జన్మలో నాకు దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఎందుకంటే నిజంగా హ్యాపీగా ఫీల్ కావాలి. కారణం ఏంటంటే మనవాడు ఎదుగుతున్నాం. మా బంధువుల్లో ఇలాంటి యుగ పురుషుడు మళ్ళీ పుట్టాడనేది గ్యారెంటీ. మేము చిన్న కుటుంబాలను రెక్కాడితే డొక్కాడనే పరిస్థితి. కొన్ని 100,000 మంది కుటుంబాల్లో మొట్టమొదటిసారిగా నాకు జాబ్ వచ్చింది. ఆ రోజుల్లో ఒక్క జాబ్ వస్తేనే సార్ మా వాళ్ళందరూ పండగ చేసుకున్నారు, మన వాళ్ళు కూడా జాబ్ వస్తున్నారు. మన కూడా చిన్న కుటుంబాలు. సో నేనేమంటున్నానంటే అలాంటి జీవితాల నుంచి
ఇక అమ్మాయి జాబ్ వచ్చింది, జీవితం మారుతుంది అని చెప్పి నేను ఎగిరి గంతేసిన పరిస్థితి సార్. అందరూ హ్యాపీగా స్వీట్లు వచ్చారు నాకు అందరికీ. సో అలాంటి పరిస్థితుల్లో జాబ్ వచ్చింది, ఒకరి కాస్త ఇద్దరమైన ఏమైతుంది అన్నదే మ్యారేజ్ చేస్తాం. మ్యారేజ్ అయింది, ఒకరి కాస్త ఇద్దరమైంది. శాలరీ మాత్రం 7,000. 7,000 కాస్త 14,000 అయిందా? ఏంటో బాబు అనుకున్నాను. 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇద్దరం కాస్త ఏమైనా ఒక్కరేను ఇంకో బాబు వచ్చింది. శాలరీ ఏమన్నా 20 ఎక్కువ అయిందా? 200 300. శాలరీ ఏమో ఇలా ఉంది, ఇంట్లో ఖర్చులు మాత్రం మెంబర్స్ పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతా తగ్గుతామా? ప్లీజ్ మాట్లాడండి. దేవుడు అవకాశం నవ్వించాలి అంటే మనం అందరూ కూడా బాగా నడుచుకోవాలి. ఇక్కడ ఏమి ఉన్నది ప్రతి అని చెప్పు. సో కొత్త వాళ్ళు ఎవరు కూడా సంతోషంగా ఉండండి. ఎందుకంటే మనం ఏదో కొత్త విషయం తెలుసుకోవడం వచ్చింది. నా స్టోరీ ఒక మీకేదో ఒక్కరు మారినా కూడా నా జీవితం ధన్యవాదాలు. నేను అందుకోసమే చెప్పి సో నేను వినండి, తెలుసుకో, తర్వాత మీ ఇష్టం. సార్ చెప్పారు కదా, పోయిన తర్వాత మీకు మెట్లు దిగిన తర్వాత ఆలోచించాలి. అలాంటి జీవితం అంటే నేనేమంటున్నానంటే మైండ్ సెట్ సార్. మేజర్గా మా ఎంఎస్ఆర్ బావ గారు చేస్తున్న పని ఏంటంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్ ఇవన్నీ మీరు యూట్యూబ్లో దొరుకుతుంది. నేను చెప్పాను కదా ఏం లేదు, బలమైనటువంటి మైండ్ సెట్ మారాలి. కారణం ఏంటంటే ఒకసారి చూడండి, ఆ జాబ్లో జీవితం రావట్లేదు, పెరగట్లేదు, శాలరీ పెరగట్లేదు, అందుకోసారి ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంకెప్పుడన్నా మారుతుంది అని చెప్పి అలా చేస్తూ ఓన్గా 10 సంవత్సరాలు అయింది. ఏం లేదు, 10 సంవత్సరాలు నేను ఉన్నప్పుడు ఆయిల్ ప్యాకెట్ 35 రూపాయలు 40 రూపాయలు కొంటే 2002లో, నేను 2012లోకి వచ్చేసరికి ఆయిల్ ప్యాకెట్ కాస్ట్ ఎంత అయింది? సుమారు 70-89 రూపాయలు. అంటే ఖర్చులు మన ఆదాయం పెరిగితే అక్కడ 7,000 నుంచి కాస్త సుమారు ఒక 10-20-30 వేలు వచ్చేసరికి యాజ్ యూజువల్గా ఖర్చులు ఏమైతుంది సార్? లైఫ్ వస్తున్నాయి అయిపోతుంది. జీతం పడుతుంది, 1వ తారీఖు పడుతుంది, అవపడుతుంది, 10వ తారీఖు అన్నీ కట్టగానే పప్పు వీళ్ళు పిల్లల ఫీజులు అవి ఇవి కట్టగానే అందరికీ అయిపోతున్నాయి. 1,000-2,000 అడ్వాన్స్ ఏదైనా హాస్పిటల్ ఖర్చు కోసం పెట్టుకుంటాం. మీరు చూసుకుంటే వస్తారా ఏమైనా కావద్దని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తుంటారు. రోజు దేవుడా ఏ ఇబ్బంది రాకుండా చూడు, ఎందుకంటే 2,000-3,000 అంతే కదా. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా బెగ్గింగ్ చేయాలి. సో ఇలా టీల్లో ప్రజెంట్ 1,50,000 రూపాయలు వస్తున్నా కూడా సో జీవితం అంతే ఉంది. పెద్దగా ఈఎంఐ ఇల్లు, ఈఎంఐల కారు, మళ్ళీ నేను పెద్ద ఖర్చు కూడా పెట్టాను, కొంచెం రిజర్వ్డ్గా ఉంటాను. సో వేస్ట్ ఖర్చు ఏం పెట్టకపోయినా పిల్లలు బాగా చదివించాను. నాకు వచ్చే శాలరీలో 50% పిల్లలకే పెట్టాను. పెద్ద చదువులు గురించి, ఎందుకంటే పెద్ద శాలరీ వస్తుంది కాబట్టి ఆ శాలరీ మొత్తం నాకంటే నా కొడుకులు ఇంకా పెద్ద స్థాయిలో ఎదగాలి, మంచి నాలెడ్జ్ ఇప్పించాలి, స్కిల్స్ ఇప్పించాలని చెప్పి పెద్ద యూనివర్సిటీలో చదివించడం జరుగుతుంది. సో అలా నా వెళ్తున్న తరుణంలో 2017లో నాకు సుమారుగా అప్పుడు 90,000 రూపాయలు, అప్పటికే దగ్గర వచ్చిన అనుకుంటా 1,00,000 రూపాయల శాలరీకి. 2017లో ఎంఎస్ఆర్ బావ గారు ఈ అవకాశం పట్టుకొచ్చింది. బావ ఇలాంటి ఒక మంచి అవకాశం ఉంది, పెట్టుబడి లేదు, సో ఇలాంటి బిజినెస్ ఉంది, నువ్వు చెప్తే వినవు కానీ హైదరాబాద్లో మీటింగ్ ఉంది రా అంటే, బావ ఇప్పటికే మనం ఇద్దరం దెబ్బతిన్నాం, నువ్వు అప్పుల్లో నేను కూడా అదే ఆస్తి పెట్టి దాదాపు 6 లక్షల ఆశయం, అందులో ఇందులో కట్టి ఇబ్బంది పడుతున్నాం. బయట అప్పటికే అగ్రిగోల్డ్, సహారా, టెరస్ ఇలాంటి చాలా కంపెనీల్లో డబ్బులు కట్టి ప్రజలందరూ కూడా ఏమవుతుంది సార్, ఇబ్బందులు పడి కేసులు పాలవుతుంది. సో కళ్ళారా చూస్తున్నాం. సో ఏదో బాగా నాకు కష్టపడి నాకు ఎవరో పుణ్యం చేసి తప్ప నాకు ఒక జాబ్ వచ్చింది. పొరపాటు ఇలాంటి కంపెనీలో మళ్ళీ ఒకసారి చేయబెడితే ఏదన్నా కేసు ఫైల్ అయిందంటే నా ఉద్యోగం కూడా పూర్తుంది. బాగా దయచేసి దండం పెడతాను, నన్ను మాత్రం దీని వైపు లాగే కాకుండా దండం పెట్టి తప్పించుకున్నాను సార్. నేను రాను సార్, ఇప్పుడు రాను బాబా, వీలైతే వస్తా, ఒక్కసారి తెలుసు ఇట్లే పెట్టినా నన్ను ఎందుకంటే నేను వస్తే ఫ్రెండ్ వస్తే బాగా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు నేను పోయి కూడా ఫస్ట్ ఫ్రెండ్కే చెప్పిన, నెక్స్ట్కే కదా చెప్పింది. సో నేనేమనుకున్నాను, అప్పటికే నాకు ప్రిన్సిపల్ ప్రమోషన్ నుంచి అక్కడికి వెళ్ళిపోయాను. ఎక్కడ గద్వాల జిల్లాకి వెళ్ళిపోయాను, చాలా దూరం. సో ఆయన భరించలేక ఆ ఐడి మా వేడ పేరు తీసుకొని ఇదే సికింద్రాబాద్కి వచ్చి ఒక 3,000 రూపాయల ఐటమ్ తీసుకొని వాడండి, బాగున్నాయి, ప్రొడక్ట్ బాగున్నాయి, బాబా ఓకే బాగున్నాయి, నేను తప్పకుండా వస్తా, బట్ ఇప్పుడు మాత్రం నాకు కొంచెం టైం అంటే సరే మా బాబు ఇప్పుడు ఏదో ఇబ్బందులు ఉన్నాడు. నేను ఇవన్నీ చూసినాను, ఇవన్నీ చెప్పలేను ఆయన, ఇవన్నీ పోతున్నాయి, కేసులు అవుతుంది, డబ్బులు పెట్టారు, పోలీస్ కేసులు పెట్టారు, ఇవన్నీ ఉంది. ప్రైవేట్ కంపెనీ చాలా మోసం ఉందని చెప్పే సంగతి నా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది. ప్రైవేట్ కంపెనీలో దేంట్లో చేయకూడదు, దేంట్లో రాకూడదు సార్, ఎందుకంటే నేను గవర్నమెంట్ జాబ్లో ఉన్నాడు. సో అలాంటి మైండ్ సెట్ నుంచి వెళ్ళిపోయాను సార్. సో దయచేసి నేను మీరు కూడా, ఎందుకంటే కామన్గా అనుమానించడం కాదు. సో ఇది ఉంటుందా పోతుందా తెలుసుకోవడం వెళ్ళిపోయాడు. ఎంఎస్ఎన్ గారు సరే మా బావ ఏదో రోజు ఇద్దరు బావమద్దరు అనుకున్నాను, ఆయన బాగుంటే నేను బావ. సో ఒరే తెర బ్యాచ్ మాది, మా ఇద్దరు చైల్డ్ బ్యాచ్. సో అయినా సరే మా బావ ఏదో రోజు తెలుసుకున్న రోజు ఏదో రోజు వస్తాడని చెప్పి నన్ను ఏమి ఒక్క మాట కూడా, మీరు కూడా అదే మీ దోస్తులు
మీ అక్కలో చెల్లెలో సొంత ఎవరైనా సరే మీరు పిలిస్తే రాని వాళ్ళు రాలేదని చెప్పి దయచేసి వాళ్ళని అసురుకోవద్దు, తిట్టవద్దు, బాధపడదు, స్మైల్ ఇవ్వండి. ఓకే అక్క, ఓకే చిన్నమ్మ, మంచిగా ఉంది, చాలా ఓకే, నువ్వు రాలేదు, సంతోషం, నేను మరొకసారి మిమ్మల్ని కలుస్తా అని చెప్పి హ్యాపీగా వాళ్ళు విష్ చేసినారు. ఏదో ఒక రోజు పొరపాటున నువ్వు గెలిచిన రోజు నీ వస్తావనే ఆలోచన ఉన్నా నువ్వు తిట్టుకొచ్చుంటావు కాబట్టి ఇక్కడ తిట్టుంటే పొరపాటు నీ దగ్గర మాత్రం రాదు, వేరే దగ్గర చేయనట్టు, కానీ నేను ఎట్టి పరిస్థితి దగ్గర డిసైడ్ అయి కూర్చుంటాను. సో దయచేసి ఆ పొరపాటు కూడా చేయాలి. సో అలా బాబు నన్ను ఓకే బాబు పర్లేదు, నువ్వు వచ్చిన రోజు చూద్దామని చెప్పి నన్ను చిరునవ్వుతోనే నన్ను ఏమీ అనకుండా వెళ్ళాడు. ఆ విధంగా నేను ఒక 5-6 సంవత్సరాలు పొరపాటును కూడా ఎంఎస్ఆర్ వైపు నేను తొలగించలేదు. ఏదైనా మాట్లాడినా బాగున్నావా, ఎలా ఉన్నారు, చెల్లె ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, ఈ జనరల్ విషయాలు మాట ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి అప్పుడప్పుడు మళ్ళీ వెస్టేజ్ అంటే ఈ దండం పెడితే వస్తే ఛాయ్ తాగానే అన్నం కానీ వెస్టేజ్ మాత్రం మాట్లాడు. కరోనా టైంలో కూడా ఇద్దరు జనరల్ సరదాగా ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్నా కూడా వెస్టేజ్ డబ్బులు పడే చూడండి. మాకేమో జీతాలు తక్కువైనాడు, ముందు జీతం వస్తే సగమైంది, నేనేమో నాకు జీతం పెరిగినట్టు. నువ్వు మాట్లాడుతున్నాడు ఆట ఆడు దాని మాత్రం అది మాత్రం సరదాగా ఆడుతుంది, అంటే టైం పాస్ కదా. ఇంకెవరు పోతాడు, ఆయన నేను పోవాలి, నేను ఆయన కాడికి వెళ్తాను, ఇద్దరు ఆయన ఇంటికి వెళ్ళి పోతే నేను వస్తాను. సరదాగా ఒక దోస్తులు నడిచి ఇట్లా ఉండేవాళ్ళు, కానీ ఇట్లా టింగ్ టింగ్ అనేది ఆయన 10వ తరగతి, ఆయనకి అమౌంట్ పడేది, నాకేమో సగం జీతం చేసింది, 1,00,000 కాస్త 50 లేదు. నాకే కోపం ఉంది, ఎనికే వస్తుంది, ఎట్లా వస్తుందంటే నీకు ఎట్లా చెప్పబోతున్నా అని చెప్పబోతున్నాను, నేను ఇంటి మళ్ళీ ఏడు చెప్తున్నాను చెప్పి పొరపాటు కదా జోలు పోయేది, దాని వైపు చూడకపోయేది. ఎన్నోసార్లు మీటింగ్ బలంగా పట్టుకొచ్చారు, ఆయన దాకా వదిలేదు, ఆ కార్ దిగి ఎక్కబోయిందంటే. సో ఎక్కడ ఇరికిస్తుందో, ఏం చేస్తుందో, అది ఏదో ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి భయంతో, ఎందుకంటే పేద కుటుంబం, చదువుకున్నాం, జాబ్ వచ్చింది. సో తీరా చూస్తే నేను ఒకసారి మా బావ చేస్తుంది ఏంటి అని చూస్తే సబ్బులు, పేస్ట్లు, టీ పౌడర్, ఇంత చదువుకొని ఇచ్చేయాలని నేను ఏడు చేస్తా పని అవల కాదు, అలాంటి కొంచెం మంచి జాబ్ ఉంది కదా, లగ్జరీ కొంచెం కంఫర్ట్ జోబులు ఉన్నాం కదా అని చూసిన. మాత్రం ఈ సబ్బుగా మీరు అర్థం పెట్టుకుని డబ్బులు కట్టిస్తారని చెప్పి అనుమానంతో దయచేసి నేను ఫ్యాన్ గోల్డెన్ ఫ్యాన్ డ్రాప్ చేస్తుంది సార్. ఈ రోజు ఆ పెయిన్ ఎలా ఉంటుంది సార్, ఈరోజు ఎలా ఉండదు తెలుసు నాకు. పాండు సార్ అంటే ఆయన తర్వాత ఐస్ క్రీమ్తో తీసుకున్న పరిస్థితి తెలుసు, పాండు సార్ కదా, మేము ఇద్దరం ఏదైనా పడితే పొరపాటును కూడా నేను ప్రాణం పెట్టి పనిచేస్తాను. చిన్నప్పటి నుంచి ఆ ప్లేస్లో ఉండాలి, ఆ ప్లేస్లో ఉన్నాడు. నాకు డబ్బు అవసరం ఉందా లేదా సార్, ఫ్యామిలీ ఉందా లేదా, అవునా. ఒకవేళ ఆయన ఇబ్బంది వచ్చి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చి ఆ ఇంట్లో కూర్చొని జీతం వస్తుందా, నా ఫ్యామిలీ గడవాలి లేదా, అంటే నీడ్ ఉందా లేదా, మనీ నీడ్ ఉందా, మరి ఇప్పుడు నాకు ఏమైనా వచ్చే అవకాశం ఉందా లేదు. ఒకవేళ ఆ దురదృష్టం నాకు టైం వచ్చి నాకు దేవుడు తీసే తెలిస్తే నన్ను నమ్ముకున్న నా భార్య కుటుంబం అంతా కూడా డబ్బు వచ్చే అవకాశం ఉందా, ఒకవేళ గవర్నమెంట్ కాబట్టి ఏదో 20,000 జీతం వస్తుంది, అవునా కదా సార్. మరి ఈరోజు అంటే నేను ఎంత పొరపాటు చేశాననేది తెలుసుకోలేకపోవడం. అందుకని మమ్మల్ని నా హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ లీడర్స్ ఫోకస్. చెప్పే వ్యక్తి నేను మీకంటే చిన్నవాడిని కావచ్చు, పెద్దవాడిని కావచ్చు, అన్నింటిలో మీకంటే మీకు చాలా గొప్పవాళ్ళు ఉండొచ్చు. బట్ నేను ఇలా ఆ రోజు సైదుల్ సారు లేదా కొంతమంది ఆయమ్మ లేదా కొంతమంది వ్యక్తులు ఇక్కడ మాట్లాడుతుంటే కింద కూర్చొని ఎందుకని తెలుసా, ఒక విషయం క్లారిటీ వెళ్ళామా దాన్ని ఏందో తెలుసుకుంటే పూర్తిగా తెలుసుకున్నాం అనుకో, డిసైడ్ కావచ్చు అది పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓకేనా సార్, అలా డిసైడ్ కావడానికి మంచి నిర్ణయం తీసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది నేను చెప్పబోయే కాదు. అలా నేను దాన్ని పూర్తిగా ఎంఎస్ఆర్ సార్ ఆ స్థాయి ఎదిగాడు. నేను 2017 పక్కన పెట్టి ఇక అప్పటి వరకు లేదు, 2024లో నాకు అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక వ్యాధి వచ్చింది. అదే వ్యాధి సయాటికా వ్యాధి. నేను జాబ్లో విపరీతమైన టెన్షన్ వస్తారు, విలేకరులు వస్తారు, బెదిరిస్తారు, పిల్లలు హాస్టల్ గురుకులాలు కాబట్టి. సో చాలా మంది పిల్లలు సిక్ అవుతారు, హాస్పిటల్లో పడితే టెన్షన్ ఆ పాపకి ఏమైనా అయితే నా ఉద్యోగం. సో లేదా అలా ఇలా ఎనీ టైం ఒకవేళ టీచర్ లేట్కి వస్తే ఒక మేడమ్స్ కొంతమంది పాపం గుర్తుపడు ఇట్లా ఫ్యామిలీని తీసుకుని వస్తారు అనుకోకూడదు, స్లిప్ అయి జారిపడితే నువ్వు రమ్మన్నావు కాబట్టి తొందరగా రమ్మన్నావు కానీ నేను పడిపోయినా సరే ఏడ కేసు పెడితే నా ఉద్యోగం. సో ఆమె టైంకి రాకపోతే ఎవరైనా పై ఆఫీస్కి వస్తే ఏమైతే ప్రిన్సిపాల్గా నన్ను ఆమెను సస్పెండ్ చేస్తారు, నన్ను కూడా సస్పెండ్ చేస్తారు. ఇలాంటి టెన్షన్ జాబ్ వల్ల నాకు భయంకరమైనటువంటి చాలా ఇబ్బంది వచ్చింది. అదే సయాటిక్ పెయిన్ అండ్ ఈ యొక్క ఐబీపీ వచ్చింది. సో అలాంటి పరిస్థితుల్లో నేను ఈ సయాటిక్ పెయిన్ తోటి చాలా ఇబ్బంది పడుతుంటే కొంతమంది మెడిటేషన్ చేయించుకుంటారు, కొంచెం బీపీ కంట్రోల్ లేదు, కానీ సయాటిక్ పెయిన్ తోటి కిమ్స్ హాస్పిటల్ సర్జరీ చేయించుకుని బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్గా మా మిస్సెస్ అడిగింది ఏంటంటే బాగా వచ్చాడు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను చూసే వ్యక్తి ఎవరి పేరు ఎత్తినా చెప్తాను సార్, ఈరోజు ఎంఎస్ఆర్ తెలిసాడట. నా ప్రాణం అంతా ఆయన అంటే నా భార్యతో అంటే జనరల్గా భార్య పిల్లలకి ప్రేమిస్తారు. సో
సో అంతకంటే ముందు నుంచి మా స్నేహం ఉంది కాబట్టి అంత ఫెవికోల్గా ఉంది. సో బాగా వచ్చాడంటే మా మేడం సీరియస్ అయింది. ఈ బాగా ఏమో అక్కడెక్కడ బిజీగా ఉంటాడు, ఒక రాలేదు, తర్వాత వచ్చాడు ఆయన. సో అట్లా ఆపరేషన్ 1,50,000 ఖర్చు పెట్టారు సార్ కిమ్స్ సికింద్రాబాద్. సో 6 నెలలు నేను ఆ మెడిసిన్ వాడటం ద్వారా నాకు ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, హెవీ పెయిన్ కిల్లర్ వాడటం. తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది, ఇండైరెక్ట్గా బోన్ డైవర్ట్ చూడగలిగింది, పైల్స్ ప్రాబ్లం స్టార్ట్. ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాను. ఆల్మోస్ట్ నేను 24 గంటల సర్వీస్లో ఇన్ని రకాల సమస్యలు నేను తెచ్చిపెట్టుకున్నాను. నాకు భయం వేసింది అప్పటి నుంచి. ఇప్పుడే ఈ ప్రాబ్లం ఉంది, ఏమీ అలవాటు లేకపోయినా ఈ ప్రాబ్లం వచ్చింది, నేను బ్రతుకుతారా లేదా ఏమైనా ఇబ్బంది అవుతా అనేది ఆలోచన అప్పుడు స్టార్ట్ అయింది. అలాంటి తరుణంలో నేను కేరళ వెళ్ళి సయాటిక్ పెయిన్ కోసం చేయించుకుంటున్నా. 6 నెలలు వాడిన తర్వాత మళ్ళీ మందులు ఎప్పుడైతే మెడిసిన్ బంద్ చేశారో అగైన్ నాకు మళ్ళీ స్టార్ట్ అయింది, పెయిన్ స్టార్ట్ అయింది. ఒకసారి మళ్ళీ హాస్పిటల్ పోతే మరొకసారి మళ్ళీ ఆపరేషన్ చేయాలి. ఆల్రెడీ నాకు కోపం వచ్చింది, పట్టలేదు కోపం వచ్చింది. ఆల్రెడీ 1,50,000 పెట్టాను సార్, నేను చిన్న కుటుంబం అది, ఆ జీతం వస్తేనే బ్రతుకుతా నేను. అలాంటిది మళ్ళీ ఆపరేషన్ 1,50,000 ఏడు పెట్టాలంటే సార్ అంటే మరి బిల్లింగ్ ఎలా కట్టాలి సార్, మళ్ళీ చేయాలని ఇష్టం అయితే చేయించుకోండి, లేదంటే డబ్బు కట్టి అక్కడ చేయించుకోండి, లేదంటే వెళ్ళిపోవడం. ఏమైనా చేయగలుగుతామా? ఏమి చేయండి. సో వచ్చి కేరళ వెళ్ళేది చెరుకు మీద అలాంటి ఆలోచిస్తున్న తరుణంలో మా సొంత మేనత్త కొడుకు బామర్ది కజిన్ బ్రదర్ వచ్చి బాగా ఇట్లా వెస్టేజ్ దాంట్లో ఎన్ఎస్ఆర్ బాగా అన్నయ్య గారు చేసే దాంట్లో సప్లిమెంట్స్ ఉన్నాయి, ఒకసారి వాడుతుందని చెప్పి విజయసార్ గురుగారు వాళ్ళిద్దరు వచ్చి సప్లిమెంట్స్ నాకు రికమెండ్ చేస్తే నేను అయిష్టంగా ఎందుకంటే ఈ బాధలు భరించేదానికంటే ఏదో చెప్తున్నారని చెప్పి అది ఏదో తెలియదు కానీ మొత్తం మీద వాడమని చెప్పారు. అలా మాకు రెండోసారి మళ్ళీ ఐడి తీసుకోవడం ఐడి తీసుకొని ప్రొడక్ట్ వాడటం ఒక 15 రోజులు నాకు ఏం రిజల్ట్ రాదు. ఇండైరెక్ట్ నాకు వేడైంది, ఎక్కువ బాగా హీట్ అయింది. సో నేను మా మేడం కూడా వద్దంటే వాడిచ్చాను, నాటు మందులు ఏమో నేను ఎవరైనా వాడి ఇబ్బంది పడితే ఎవరైనా తిడతారు, చదువుకున్నాడు మీకేంది కదా ఈ ఎందుకు వాడని చెప్పి అంటారేమని చెప్పి అంటే సో మరొకసారి ట్రైనర్తో మాట్లాడించిన తర్వాత సరే ఒక 1 మంత్ వాడిన తర్వాత 4 to 5 months నేను రెగ్యులర్గా వాడాను. సో నాకు జరిగింది ఏంటంటే ఈ జాయింట్స్ మధ్యలో గుజ్జు తగ్గింది, ఈ బ్యాక్ జాయింట్ పెయిన్స్ మధ్యలో. సో సలైవల్ ఫ్లూయిడ్ కాట్లేదు అనుకుంటున్నాను, నాకు ఇలా వచ్చినా అర్థమైంది. సో ఆ ఫ్లూయిడ్ పెరగడం వల్ల జరిగింది సార్. సో ఆ ఫ్లూయిడ్ పెరగడానికి బయట అలోపతిలో కానీ ఎక్కడ కూడా మన దగ్గర మందులు లేవు, మెడిసిన్ లేవు. సో మనం తీసుకునే ఆహారం ద్వారా రావాలి. మనం రెగ్యులర్ తీసుకునే ఆహారంలో సరైన సాధించిన పోషకాలు అందరూ తెలియదు. నాకు ఆ ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లాన్ని ఈ పోషకాలతో మన దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్స్ తోటి రికవర్ అయిన తర్వాత నాకు మంచిగా అనిపించిన తర్వాత ఇలాంటి మే నెలలో బాగా అనిపించిన తర్వాత హైదరాబాద్ సర్టిఫికేట్కి వచ్చి సైదుల్ సార్ యొక్క పోస్టర్ చూసి స్కిన్ ఏదో ప్రోగ్రామ్ పెడుతున్నారని చెప్పి నేను ఈ ఆతృతోటి ఒక్కసారి మీటింగ్ అప్పటి వరకు ఒక్క రోజు కూడా ఎంఎస్ఆర్ మీటింగ్ పోలేదు, ఏ మీటింగ్ వెళ్ళలేదు. మీటింగ్ వెళ్తాం మా బావ మీటింగ్ పోతే నేను ఎక్కడ ఆయన ఏదో మోటివేట్ చేస్తున్నానని చెప్పి సైదుల్ సార్ అంటే అని చెప్పి ఆ మీటింగ్ ఇక్కడ పోస్ట్ పడితే బలవంతంగా వస్తే లోపల గేట్ రాలేదు. సో అక్కడ కొద్దిసేపు విన్నా తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఆ రోజు నేను తీసుకున్న క్లారిటీ తర్వాత వెంటనే ఫోన్ చేసి మా బావ సారీ బావ నన్ను క్షమించు, నేను రాలేకపోవడం కారణం నేను ఇంతగా ఉంటుందని అనుకోలేదు, దయచేసి నన్ను క్షమించు అని చెప్తే ఓకే బావ నో ప్రాబ్లం, ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా అని చెప్పి సో తప్పకుండా నీతో జర్నీ చేస్తా బావ, మనం అసోసియేషన్ ఇంకొంచెం నా వంతుగా నేను కూడా ప్రయత్నం చేస్తే గెలిపించిన ఉద్యోగం వచ్చినట్టే కొంతమంది అయినా సరే మోటివేట్ అవుతారు, కొంతమంది ఇన్స్పైర్ అవుతారని చెప్పి ఆ రోజు నుంచి 40 మీటింగ్స్ 40 minutes కంటిన్యూ. అందుకని మీకు క్లారిటీ కోసం ఇంకా రావాలంటే ముందు నాకు ఆ క్లారిటీ వచ్చింది. సో ఇందులో ఏం క్లారిటీ వచ్చింది ఇప్పుడు నాకు సార్ చెప్పారు, ఇందులో డబ్బులు కట్టేది ఒక ఫస్ట్ పాయింట్. నాకు డబ్బులు కడతారేమో అని చెప్పి ఫస్ట్ పాయింట్ కట్టేది లేదు. ఐడి హాస్పిటల్ పోయినా కూడా హాస్పిటల్ పోయినా కూడా ఓపీ టికెట్ అడుగుతుంది. ఎక్కడికి పోయినా కూడా మన పిల్లవాడిని మా స్కూల్ మన ఎక్కడికైనా అడ్మిషన్ చేయాలంటే ఏమంటారు అడ్మిషన్ ఫీజు. ఇక్కడ ఏమైనా ఉందా సార్? ఏమైనా అదొక నచ్చింది. ఖచ్చితంగా ఇంతే కొనాలని రూల్ పెట్టింది కొంతమంది. నాకు గతంలో చాలా ఈ క్వార్టర్ అలాంటిలో వచ్చింది. ఖచ్చితంగా నువ్వు 10,000 20,000 కట్టాలని. ఇక్కడ మీటింగ్కి వస్తే ఒక సబ్బు కొనుక్కొని కూడా నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు. బాగుంటే వాడుకో, బాగుంటుంది కానీ బాగా అనిపిస్తే మంచి నలుగురికి నీకు వచ్చిన రిజల్ట్ షేర్ చేయాలి. ప్రొడక్ట్లు కాదు సార్, నీకు వచ్చిన రిజల్ట్ షేర్ చేస్తే నీకు వాళ్ళు వాడుకోవడం ద్వారా డబ్బులు వస్తాయి నేను చెప్తాను. సో డబ్బు కూడా వచ్చే మార్గం ఉందని చెప్పి వాళ్ళు చెప్తారు. నాకు అదొక పాయింట్ వచ్చింది. ఖచ్చితంగా ఇంత కొనాలి, ఎందుకంటే స్కీమ్ అవుతుంది. నువ్వు ఖచ్చితంగా 5,000 పెట్టి కొనాలంటే అది స్కీమ్ అవుతుంది, అవునా కదా సార్? సో 10 మందితో కట్టించాలనుకుంటే అది స్కామ్ అవుతుంది. సో ఈ 2 ప్రమాదం. గతంలో ఎన్నో కంపెనీలు జెండా తీసేసిపోయింది. సో ఈ 2 లేదా ఇక్కడ ఎక్కడ అనిపించింది? ₹1 కూడా ఇక్కడ లీడర్స్ ఎవరు మాట్లాడినా కూడా కట్టేది లేదు, ముంచేది లేదు.
కంపెనీ నేమ్ కూడా ఏదో నిన్న మనకి ఒక్కసారి చూస్తే గూగుల్లో కూడా ఇది కూడా చూడండి, ద మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా అని కొట్టి చూడండి, వెస్టేజ్ అని వస్తుంది. ఆ రోజు కూడా నేను కొట్టి చూస్తాను. సో అది కొట్టి చూస్తే దానికి హిస్టరీ అబౌట్ వెస్టేజ్ కొడితే 2002లో రిజిస్ట్రేషన్ అయింది. సారీ 2004 జూన్ 2వ తారీఖు రిజిస్ట్రేషన్ అయింది. అప్పటికి 20 సంవత్సరాలు పైబడి ఉంది. నేను చేయలేను, దీని వల్ల నాకు చేయాలి. సో దగ్గర 20 సంవత్సరాలు పైబడి చరిత్ర ఉన్నటువంటి కంపెనీ ఎన్నో దేశాల్లో ఉందంటున్నాను. సో ప్రొడక్ట్ ఎక్కడ కూడా ఫీడ్బ్యాక్ యూట్యూబ్లో కూడా ఎక్కడ కూడా దీని మీద నెగిటివ్ లేదు. ఓకే, ఇవన్నీ కూడా పాయింట్స్ ఇచ్చింది. ఇక రెండోది ఆరోగ్యం ఉంటుంది. ఆల్రెడీ నేను అనారోగ్య సమస్య పేషెంట్గా వచ్చిన వ్యక్తి ఆరోగ్యం కళ్ళ ముందు నేను తీసుకున్నాను, బాగుంది. ఇక ఏం చేయాలి, మనం 10 మందికి మంచి చేస్తూ ఇక్కడ డబ్బు సంపాదించే మార్గం చెప్పారు సార్. నాకు చాలా హార్ట్ టచ్ ఉంది. ఎందుకంటే ఏదైనా పని చేయాలంటే ఇప్పుడు ఏ రంగంలో చూడండి, ఒక లాయర్ గెలవాలంటే ఏం కావాలి, ఎక్కువ మంది గొడవలు తిరగాలి, అంతే కదా. ఇద్దరం కొట్టుకుంటేనే కదా లాయర్ దగ్గర పోయింది, కేసు అయితేనే కదా. సో నేనేమంటే కొన్ని వృత్తులను మనం తప్పు పట్టలేదు. వాళ్ళు ఆయన బ్రతకాలంటే, ఒక డాక్టర్ యొక్క జీవనం గడవాలంటే ఏం చేయాలి, పేషెంట్లు మనం ఏం కావాలి సార్, మనం ఏం కావాలి, మనం అంటే మనం గెలవాలంటే ఏం చేయాలి, కింద వాళ్ళని గెలిపించేది ఏం చేస్తే వస్తుంది, గెలిపిస్తే వాళ్ళని ఆరోగ్యవంతులుగా, అంటే కల్తీ కెమికల్ ప్రొడక్ట్ నుంచి దూరం చేస్తే, వాళ్ళు మనం హాస్పిటల్ దూరం చేస్తే సో మనకేమొస్తుంది సార్, ఆదాయం, మంచి పేరు వస్తుంది, వాళ్ళకి ఆరోగ్యం వస్తే ఆదాయం కూడా వస్తుంది. చేసే పని బాగుంది కాబట్టి పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది, ఆదాయం కూడా వస్తుంది. సో ఎటు చూసినా కూడా క్లారిటీ అర్థం. ఇక నాకు ఇంకో పాయింట్, మీరు అందుకనే చెప్తున్నాను, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఇది కూడా క్యాలిక్యులేట్ చేసి. ఎందుకంటే నేను దిగుతున్నానంటే నన్ను చూసి గుడ్డిగా చూసి నా స్టూడెంట్స్ కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళందరూ రావచ్చు, నా ఫ్రెండ్స్ చాలా మంది నేను నన్ను చూసి రావచ్చు. సో రాబోయే రోజుల్లో నేను ఒకవేళ ఏదైనా త్యాగం చేయాలంటే, ఉద్యోగాన్ని కూడా వదిలేయాలంటే ఫ్యూచర్ ఎలా ఉందో ఆలోచించాను. పాస్ట్ బాగుంది, ప్రజెంట్ బాగుంది, ఎంతోమంది సక్సెస్ అయ్యే లీడర్స్ ఉన్నారు, పని చేసిన వాళ్ళకి సక్సెస్ అవుతుంది, పని చేయని వాళ్ళు ఎక్కడ కూడా. మా క్లాస్మేట్స్ ఎంతోమంది చదువుకుని చాలా మంది ఉద్యోగాలు, అలా అని చెప్పి వాళ్ళు కష్టపడలేదు, రాలేదు, అంతే కదా సార్. సో అట్లా ఏ రంగమైనా సక్సెస్ ఫెయిల్. ఓకే, ఇక రెండో ఏమవుతుంది, నాకు ఫ్యూచర్లో ఈ బిజినెస్కి డిమాండ్ ఎలా ఉంటుంది ఈ క్యాచ్ చేసాను. మీరు కూడా విఘ్నులు, చాలా మంది మేము ప్రశ్నలు అడుగుతారు. సో ఫ్యూచర్ మనం చేసే ప్రోడక్ట్లు ఆల్రెడీ సార్ చెప్పారు, ఏమున్నాయి సార్ మన దగ్గర ప్రోడక్ట్లు అన్నీ కూడా నిత్యావసరాలు. వ్యవసాయం బాగుండాలంటే ఖచ్చితంగా మనం మంచి ఏం చేయాలి, వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు ఉన్నాయి లేదా. ఈ రోజు కృషించిపోతుంది, మొత్తం కూడా నిస్సారమైన భూములుగా మారుతుంది, విషపూరితంగా మారుతున్నాయి. మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా మంచి సారవంతమైన భూములు, ఆ భూముల్ని మన ఫెర్టిలైజర్స్ వేసి ఈరోజు యూరియా వేస్తేనే నేను పండుతా అనుకుంటున్నాను. ఎకరాకు కింటాలు వేస్తుంది సార్, కింటా యూరియా వేసి భూమిని మొత్తం కూడా కృషింపు చేపిస్తుంది. సో అలాంటి భూమిని మళ్ళీ తిరిగి పాత రోజుల్లో భూమిని సారవంతంగా మార్చడానికి మన దగ్గర ఏమున్నాయి సార్, అద్భుతమైనటువంటి సేంద్రియ ఎరువులు. ఇది అవసరమా లేదా భవిష్యత్తులో? పంట పండాలంటే మంచి ఎరువులు, మంచి సేంద్రియ ఎరువులు కావాలా లేదా? ఈ పంట మనకు అవసరం ఉందా లేదా? సో ఫ్యూచర్లో ఈ ప్రొడక్ట్ డిమాండ్ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఒక ప్రొడక్ట్ డిమాండ్ ఉంటుందో లేదో ఎలా చెప్పలేమంటే, ఫ్యూచర్లో హెచ్ఎంటీ వాచ్లు బాగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర వాచ్లు ఉన్నారు సార్? సో ఫ్యూచర్లో ఒక టెలిఫోన్ బూత్లు బాగా నడిచేది, ఇప్పుడు ఉన్నాయా సార్? ఒకప్పుడు క్యాలిక్యులేటర్, క్యాషియర్ క్యాలిక్యులేటర్ బాగా ఉంది, ఇప్పుడు ఆ కంపెనీ వాడు ఏమైండు, ఇవాళ చేసే పరిస్థితి వచ్చింది, లేడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బిజినెస్ కనుమరుగైపోతుంది. ఫ్యూచర్లో ఈ ప్రొడక్ట్, ఈ యొక్క బిజినెస్, ఈ కంపెనీ చేసే బిజినెస్ ఏంటి, హోమ్ కేర్ ఉన్నాయి, వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు ఉన్నాయి, ఆరోగ్యం. బట్ పుట్టిన ప్రతి మనిషికి ఏం కావాలి సార్, మనకు తినడానికి తిండి కావాలి, తిండి మంచి ఆహారం కావాలంటే భూమి నుంచి రావాలి. సో ఈ ప్రొడక్ట్ డిమాండ్ ఉంది. రోజు నిత్యావసర సబ్బు, పేస్టు, టీ పౌడర్, వంట నూనె, బట్టలకి, బాసనలు, ఎయిర్ ఆయిల్, షాంపూలు ఇవన్నిటికీ భూమి మనిషి బ్రతికినందుకు వాడాలా లేదా? వాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ డిమాండ్. సో ఇలా చెప్పుకుంటూ పోతే దీంట్లో 450 ప్రొడక్ట్లు కూడా ఎక్కడ కమర్షియల్ అనిపించలేదు సార్. అంటే ఏదో వాడుకుందాం, ఏదో వాడుకోవాలని చెప్పి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటి పెట్టి తయారు చేయలేదు, అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా తయారు చేస్తారు, చాలా బాగుంది. సో ఈ విధంగా 40 మీటింగ్లో పూర్తిగా అర్థమైన తర్వాత ఇక నేను మార్చుకోవాల్సిన కంపెనీ పరంగా క్లియర్గా ఉంది. ఇక నా మైండ్ సెట్ ఇది మారకపోతే మిత్రులారా, ఇంతకంటే హై క్వాలిటీ ఇచ్చిన నీ మైండ్ సెట్లో మారకపోతే, మార్పు రాకపోతే పొరపాటు కూడా ఈ రంగంలో గెలవలేదు. కారణం ఏంటంటే మనది తరతరాల నుంచి స్లేవరీ లాగా మైండ్ సెట్ మార్చారు, అంటే పూర్ మైండ్ సెట్గా మార్చారు. అది బ్రిటిష్ వాళ్ళ నుంచి, పాత తరం రాజుల కాలం నుంచి కూడా మన మైండ్ సెట్ మొత్తం కూడా బాగా చదవాలి. ఇప్పుడు ఏమైంది సార్, బాగా చదవాలి, జాబ్ చేయాలి, బాగా చదవాలి, జాబ్ చేయాలి. బాగా చదివితే జాబ్ చేస్తే వచ్చేది ఏంటి సార్, జీతం. జీతం అంటే జీతగాడేనా?
డైరెక్ట్ జీతగాడే కదా, అంటే జీతగాడిగా ఉండమనే మైండ్ సెట్ ఉంది తప్ప నువ్వు ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా జాబుని క్రియేట్ చేసేటువంటి మైండ్ సెట్ లేదు. టాటా, బిర్లా, రిలయన్స్ లాంటి వాళ్ళ యొక్క మైండ్ సెట్ కొడుకుని కేవలం నాలెడ్జ్ కోసం చదివిస్తారు తప్ప పొరపాటును కూడా ఒక దగ్గర పోయి జాబ్ చేయమని చెప్పడం. ఏం చేయమంటాడు? జాబులు ఇచ్చేటువంటి పరిస్థితిని తయారు చేపిస్తుంది తల్లి గర్భం నుంచి. సో అలాంటి మైండ్ సెట్ తయారు చేసుకున్నాడు. ఇక్కడ ఈ మైండ్ సెట్ మన దగ్గర ఉండట్లేదు. నేను కూడా నా దగ్గర చదువుతున్న పిల్లలందరూ కూడా బిడా బాగా చదువు, బిడా బాగా చదివి ఉద్యోగం చేయని చెప్పాను 20 ఏళ్ళ నుంచి. రీసెంట్గా ఒక 1 year 1.5 years నుంచి ఏం చెప్తున్నారు తెలుసా? బిడా బాగా చదువు, విలువగా చదువు, క్రమశిక్షణ చదువు, కానీ ఉద్యోగమే కాదు, నువ్వు బ్రతకడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఏమైనా చేయొచ్చు, ఆకాశం అద్దుగా ఎదగమని ఇప్పుడు మార్చాను. అవునా లేదా? సో డిఫరెంట్ బిజినెస్ సార్. మన తాత ముక్కలు ఈ టైప్ బిజినెస్ చేయలేదు. మన తెలిసిన బిజినెస్ కిరాణా షాప్ సార్ చెప్పినట్టుగా ఇదే ఉంటుంది, కానీ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టరు. వామ్మో, మన దగ్గర అంత లేదు, మనం ఈ వల్ల కాదు. సో మనకు తెలిసిన ఏంటి విద్యాలు ఎల్లయ్య పుల్లయ్య ఏం చేస్తే అదే మనం చేస్తాం. అదే చెప్తున్నాడు, కిరాణా షాప్ పెడితే పక్కన ఒక కిరాణా షాప్ పెట్టి ఆ కాలనీలో ఒకటి పెడితే వాడు 30,000 40,000తో బతుకుతాడు. కానీ నువ్వు పెట్టేసరికి ఆ 30,000 కాస్త సరిసగా పంచుకొని అతను గురువుగా బాగుపడ్డు, నువ్వు బాగుపడు. ఇలాంటి మైండ్ సెట్ని ఏం చేయాలి? మార్చాలి. ఈ మైండ్ సెట్ మార్చడం కోసం ఈరోజు ఎంఎస్ఆర్ గారు 6 నిమిషాలు కష్టపడతారు. సబ్జెక్టు, పాయింట్లు, ఇవన్నీ డబ్బు ఎట్లా వస్తుంది ఇవన్నీ కూడా ఆటోమేటిక్ మీ దగ్గర ఉంది, ఫోన్ ఉంది. కానీ మైండ్ సెట్ మారకపోతే నేను చేసిన పొరపాటు లేదు. నా మైండ్ సెట్ ఆ మైండ్ సెట్ జాబ్ మైండ్ సెట్ ఉంది, బిజినెస్ మైండ్ సెట్ లేదు. సో ఆ మైండ్ సెట్గా మారాలంటే మనం ఎక్కువ మీటింగ్ ద్వారా అవేర్నెస్ చేయాలి, ఎక్కువ సెమినార్లు పెట్టాలి, జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి, ఈ యొక్క మైండ్ సెట్ మార్చాలి. చూడు ఎంత అదృష్టం, మీరు అంత అదృష్టం. బయట దొరుకుతుందా సార్ సబ్జెక్టు? బయట దొరుకుతుందా? నువ్వు గెలవమని ఎవరు కోరుకుంటారు సార్? నువ్వు గెలవమని ఎవరు కోరుకుంటారు చెప్పండి? ఇక్కడ నువ్వు గెలవమని ప్రతి క్షణం అనుక్షణం ఇక్కడ నీ అప్లైనరు కారణం ఏంటంటే నువ్వు గెలిస్తే అతను కూడా లింక్ ఉంది ఇక్కడ. మిగతా రాజకీయాల్లో ఒకటి కింద ఉండి దొరికితేనే నువ్వు రాజకీయంలో గెలుస్తావు. వేరే రకాలు ఇలాంటి పరిస్థితులు మనకి ఇక్కడ ఎంతవరకు ఎప్పుడు కూడా హిందువుల్ని గెలిపిస్తే మనం కూడా. సో మంచి కాన్సెప్ట్ ఉంది సార్, అది మైండ్ సెట్. సో అలాంటి మైండ్ సెట్ పోవడానికి ఇప్పుడు కూడా మీకు అర్థం కావాలి. ఆ ప్లేస్ ఒకసారి చూడండి ఎందుకు వస్తుంది. ఇప్పుడు సార్ చెప్పాడు 2002లో సార్ జాబ్ అయింది. ఒక వ్యక్తిగా జాయిన్ అయ్యాను. 7,000 నుంచి నా శాలరీ వచ్చింది ఒక వ్యక్తి అప్పుడు కూడా 2002లో. ఇప్పుడు 2026 ఎన్ని సంవత్సరాలు సార్? దగ్గర దగ్గరగా ఎన్ని సంవత్సరాలు? 24 years సర్వీస్. ప్రజెంట్ 1,50,000. ఎన్ని సంవత్సరాల సర్వీస్? ఆల్మోస్ట్ నా లైఫ్ మొత్తం 70% అయిపోయింది. 2041లో నేను రిటైర్డ్ అవుతాను సార్. ఇంకా 15 ఏళ్ళ సర్వీస్ ఉంది గవర్నమెంట్. అప్పటి వరకు సుమారు ఇప్పుడున్నటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారం ముఖ్యమంత్రి టీఆర్సీలు అందిస్తే 2,50,000 దాకా రావచ్చు పర్ మంత్ ఇన్కమ్. 41లో 2002లో నేను మినిమం 10 గంటలు డ్యూటీ చేసాము. ఇప్పుడు చేయాల్సిందే కదా. 6 నెలలు ఇంట్లో కూర్చుంటే 6 నెలలు జీతం రాదు. సయాటికి పెడుతుంటే ఆపరేషన్ చేయించుకుంటారు వస్తే 6 నెలలు చెప్పారు గట్లకి ఇబ్బంది. ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్పింది, ఒకవేళ నేను బాగాలేక 2 నెలలు ఇంట్లో వచ్చినా నాకు డబ్బు వస్తుంది, అక్కడికి వచ్చినట్టుగా డబ్బు వస్తుంది. డబ్బు రాక ఒకవేళ నాకు ఇంకొకటి ఇబ్బంది జరిగినా అప్పుడు నేను వచ్చినప్పుడు 3.5 లక్షలు, నేను చనిపోయినా కూడా నా భర్తకు డబ్బు వస్తాయని చెప్పేసి నేను ఇంటికి పోయి నేను క్యాలిక్యులేషన్ వేసుకున్నాను. నేను వేసిన క్యాలిక్యులేషన్. సో ఒకసారి ఆలోచించండి, విఘ్నులుగా ఆలోచించండి. మిమ్మల్ని పెట్టుబడి పెట్టమనట్లేదు, ఎవరితో కట్టిమనట్లేదు. నేను 10 గంటలు పని చేస్తే వచ్చింది. ఒకవేళ నేను 20 సంవత్సరాలు ఎంతో మంది డాక్టర్ని, ఇంజనీర్ని, ప్రొఫెసర్స్ని చాలా మంది యూనివర్సిటీలో పంపించి ఇతర దేశాల్లో నుంచి లక్షల రూపాయల పిల్లలు తయారు చేస్తే నన్ను జాలితోటి కుటుంబం ఇతను ఎలా బతుకుతాడని చెప్పి ఒక 6 నెలలు నన్ను కుటుంబం గవర్నమెంట్ సాకలేకపోయింది. ఒకసారి ఆలోచించారు. ఇంతమందిని తయారు చేశారు కదా, నాకంటే హై స్థాయిలో పిల్లలు ఎంఆర్ఓ చేశారు. ఇక్కడ ఇదే ఎంబీబీఎస్ చేసిన పిల్లలు చాలా మంది ఉన్నారు. హైదరాబాద్లో హాస్పిటల్లో పనిచేస్తారు. సో నాకంటే హై స్థాయిలో పిల్లలు తయారు చేసిన నన్ను 6 నెలలు నాకు ఆరోగ్యం వల్ల ఇంట్లో లేవలేని పరిస్థితులు ఉంటే 6 months నాకు ఇంటి జీరో. నన్ను చూడటానికి మా మిస్సెస్ ఎంఏ బీట్ చేశాను, కాంట్రాక్ట్ చేస్తూ లెక్చరర్గా చేస్తుంటే ఆమె కూడా నన్ను చూడటానికి వచ్చి నన్ను చూడాలి కదా, రోజు చూడాలి కదా, హాస్టల్ తీసుకోలేదు, ఇలాంటి పరిస్థితి బయటికి రాగుతాను. సో ఆమె శాలరీ జీరో, మొత్తం ఇంటూ జీరో, టోటల్ శాలరీ జీరో అయింది. ఎలా బతకాలి? సో ఈఎంఐలు ఇంటి చుట్టూ తిరుగుతుంది. సో ఘోరాతి పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. బతుకున్నప్పుడు కుటుంబాలను చూసుకోవడం కాదు మిత్రులారా, నువ్వు పోయిన తర్వాత కూడా నీ కుటుంబం చల్లగా ఉండాలి, ప్రతి నెల డబ్బు వచ్చే మార్గం ఉండాలంటే ఎక్కడుంది? ఇక్కడ. ఆ రోజు ఆయమ్మ చెప్పినటువంటి పదం నాకు గుండె హార్ట్ టచ్ అయింది. నిజమా?
ఫ్యాసిలిటీ ఉంది. నువ్వు పని చేయకపోయినా కూడా డబ్బు వచ్చే మార్గం, నువ్వు పోయిన తర్వాత కూడా నీ కుటుంబానికి డబ్బు ఇచ్చే మార్గం ఒక 2 సంవత్సరాలు పనిచేయాలి. 2 సంవత్సరాలు తట్టుకోవాలి. ఒకసారి ఆలోచించండి, క్యాలిక్యులేషన్ జాగ్రత్త. 10 గంటలు పనిచేశారు, రోజు 10 గంటలు. పొద్దున పోవాలి, టైం ఉంటుంది, బాస్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది, నాకు టైం ఫ్రీడమ్ ఉండదు. సో నేను ఎప్పుడైనా సెలవు పెట్టాలంటే బాస్ పర్మిషన్ తీసుకోవాలి. నేనైతే నా పైన 3 ఉంటాడు కదా, ఎవరైనా ఉంటారు కదా నా పైన. సో బాస్ ఉంటుంది, ఇవన్నీ ఉండాలి. అక్కడ ఇవన్నీ తట్టుకొని మళ్ళీ నేను పని చేయాలి, రోజు 10 గంటలు డ్యూటీకి వెళ్ళాలి. సో అలాంటి పరిస్థితి నుంచి నేను ఇంకొక 15 సంవత్సరాలు రోజుకి 10 గంటలు పని చేయాలి. పని చేస్తేనే నాకు ఆదాయం వస్తుంది సార్. సో ఒక్కసారి మా మేడం ఐడి 2024లో 2024లో లాస్ట్లో డిసెంబర్లో మేము ఐడి తీసుకున్నాం. దాదాపు 2025 అనుకోండి. ఎగ్జాంపుల్ ఎన్ని సంవత్సరాలు సార్? దగ్గర 1.5 year అవుతుంది మేము జాయిన్ అయ్యి 1.5 year అవుతుంది. ఒక వ్యక్తిగా జాయిన్ అయ్యింది 2026 సార్. లాస్ట్ మేము అదే ఎంత 1.5 year అవుతుంది. 1.5 yearలో మాకు వచ్చిన హైయెస్ట్ ఇన్కమ్ సార్ 70,000 వచ్చింది. ఎంత వచ్చింది? మేము వాడుకున్నప్పుడు 74 రూపాయలు వచ్చింది. 74 రూపీస్ వచ్చింది మాకు ఆ రోజు ఇన్కమ్ మేము వాడినప్పుడు. తర్వాత అక్కడి నుంచి 1,000, 2,000 అట్లా పెరుగుతూ టీమ్ డెవలప్ చేసుకుంటూ సో 70,000 వచ్చింది. సో నెక్స్ట్ 2026 నాటికి 26 డిసెంబర్ నాటికి ఎంత అవుతుంది తెలుసు? మీరు చెప్పండి క్యాల్కులేషన్. 2 lakhs. నేను ప్రజెంట్ లాంగ్ లీవ్లో 6 months నుంచి లాంగ్ లీవ్లో 1,50,000 రూపాయలు జీరో. ఇప్పుడు నాది నేను పెట్టుకున్న శాలరీ. ఆ రోజు నాకు హెల్త్ బాగాలేక పెట్టుకున్నాను. ఈ రోజు నాది నేను పెట్టుకున్నటువంటి లీవ్ లాంగ్ లీవ్ 74 రూపీస్ వస్తే వెస్టేజ్ ద్వారా 70,000 వచ్చింది. రేపు 2026 డిసెంబర్ ఎన్ని ఉంది సార్? 2 lakhs. ఎన్ని నెలలు ఇక్కడ టైం? ఎన్ని నెలలు ఉంది? 8 నెలలు ఉందా లేదా? 8 months. ఈ 8-9 నెలల్లో మినిమం 2 lakhs క్రాస్ అవుతుంది. మాకు ఇక్కడ ఎవరు ఉంటే ఎలా వచ్చిందంటే మా మేడం 2024 డిసెంబర్ జాయిన్ అయినప్పుడు ఒక వ్యక్తిగా జాయిన్ అయ్యింది. నేను కూడా జాబ్లో ఒక వ్యక్తిగా జాయిన్ అయ్యింది. మా మేడం కూడా ఒక వ్యక్తిగా కస్టమర్గా జాయిన్ అయ్యింది, డిస్ట్రిబ్యూటర్గా. సో అలా మేము ఒక 100 మందికి చెప్తే 96 మంది రిజెక్ట్ చేశారు సార్. ఎంతమంది? ఓన్లీ 4 మాత్రమే కనెక్ట్ అయ్యారు బిజినెస్. 100 మందిని కలిస్తే 4 కనెక్ట్ అయ్యారు. ఆ 4 కాస్త 40 మంది, 400 మంది ఇలా పెరుగుతూ ఇప్పుడు దగ్గర యాక్టివ్ పర్సన్స్ అయితే 3,000 దాకా ఉన్నారు. 2,000 చిల్లర ఉన్నారు సార్. 2,000 మంది నెట్వర్క్. ఒకరు కాస్త ఎంతమంది అయ్యారు? 2,000. రేపు డిసెంబర్ నాటికి దగ్గర ఎంత అవుతుంది సార్? 4,000 మంది అవుతుంది. ఎంతమంది అవుతారు? 2,000 కాస్త 4,000 అవుతుంది. సారీ చెప్పండి, దగ్గరగా 1,00,000 వస్తే మనం 1,00,000 దాటిన తర్వాత 4,000 కూడా దగ్గర 5,000 దాటిపోతుంది. ఇప్పటికే 3,000 చిల్లర ఉంది. సో అప్పటికి మన ఇన్కమ్ ఎంత రాబోతుంది చెప్పండి? 2 lakhs. ఇప్పుడు 70,000 రేపు డిసెంబర్ 2026 నాటికి 2 lakhs. ఇంకొకసారి చెప్పండి, 2027 5 lakhs. అంతే. మినిమం 4 lakhs పైన ఉండిపోతుంది. నాకు ఒకసారి చెప్పండి, 2041లో 15 సంవత్సరాల తర్వాత నేను రిటైర్డ్ అయ్యే ముందు 2,50,000 తీసుకోవడానికి నేను మినిమం 10 గంటలు పనిచేయాలి. ఇక్కడ నేను రోజుకి మినిమం 4 నుంచి 5 గంటలు మాత్రం పనిచేస్తాను. ఈరోజు మాకు ఇక్కడ మీటింగ్ పెట్టాము. ఇక్కడ నుంచి ఇక్కడ ఈరోజు హైదరాబాద్లో ఇంకొక 5-6 హోమ్ మీటింగ్లు పెట్టి మేము ఇంటికి వెళ్తాం, లేదా వేరే ఫీల్డ్కి వెళ్తాం. సో మినిమం 4 నుంచి 5 గంటలు వర్క్ చేస్తూ నాకు ఇష్టం వచ్చిన టైంలో బాస్ లేకుండా, టెన్షన్ లేకుండా, టార్గెట్ లేకుండా, నేను పెట్టుబడి లేకుండా రోజుకి 2-3-4 గంటలు పనిచేస్తూ పోయినా కూడా నెట్వర్క్ ద్వారా ఈరోజు 2 lakhs రేపు డిసెంబర్కే తీసుకునే అవకాశం. ఇప్పుడు చెప్పండి, ఇందులో పని చేయాలి లేదా? ప్లీజ్ లీడర్స్, ఏది తక్కువ కాదు. ఐ రెస్పెక్ట్ ఆల్ ప్రొఫెషన్స్. ఏ జాబ్ని తక్కువ అంచలేదు. జాబ్లో లేని జీవితం బిజినెస్లో, ముఖ్యంగా నెట్వర్క్లో. ఆ నెట్వర్క్ యొక్క గొప్పదనం ఈ రోజు నేను వెళ్ళినప్పుడు చాలామంది చిత్కరించారు, చాలామంది అవమానించారు. నీకెందుకన్నా మా సొంత చెల్లెలకు ఎంత పోయి అడిగినప్పుడు నీకెందుకన్నా 1,00,000 జీతం వస్తుంది, వదిలికి ఒక 30,000 వస్తుంది, హ్యాపీగా కంఫర్ట్ జోన్లో ఉన్నారు కదా, దయచేసి ఇలాంటి మాకైతే చెప్పిన బయట వారికి ఎవరికి చెప్పాలి. వెంటనే నా యొక్క మీటింగ్ మీద పవర్ అంతా ఏమైంది? తర్వాత మా అప్లైన ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తట్లేదు. నిజంగా నేను తప్పు చేసుకునే అనిపించింది. మా ఎంఎస్ఆర్ బాగా పై స్థాయికి వెళ్ళిపోయింది. సో ఎలా వెళ్ళిపోయింది ఆయన అంటే ఏదో అదృష్టం నక్కలు వచ్చింది. నాకేం రిజెక్షన్స్ వస్తుంది. మీటింగ్ పోయిన తర్వాత బావా
ఒక కాయలు ఎగిరిస్తున్నా చెప్పింది కదా, వేస్తే ఒక బొమ్మ పడవచ్చు పడకపోవచ్చు, ఒక 40 కాయలు ఎగిరిస్తే 2 బొమ్మలు పడతాయి బాబా పడితే పని చేయండి. పని చేస్తూ పోతే వాళ్ళు ఎస్ అన్నదా నో అన్నదా, వాళ్ళు క్రియేట్ చేశారా, వాళ్ళు ఎన్నో రకాలైన అవమానాలు, ఎన్నో రకాలైన ఇబ్బందులు, చుట్టాలు. ఒక్కోసారి ఇదే జిల్లాల గురించి నేను టీచర్లో ఉండేవాను, అక్కడ లాస్ట్ ఇయర్ రెండుకుండేవాడు. సో అక్కడ పోతుంటే ఒక్కోసారి వర్షం పడితే కింద జారి పడ్డా ఒకసారి. ఎందుకంటే నేను 5 దాకా డ్యూటీ చేయాలి, 5 తర్వాత నైట్ 9 దాకా ఏం చేయాలి, నైట్ రోజు డ్యూటీ చేయాలి, పొద్దు నుంచి సాయంత్రం దాకా డ్యూటీ చేయాలి, సాయంత్రం వచ్చి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ వెంటనే ఈ డ్రెస్ కోడ్ వేసుకోవాలి, బయట వాళ్ళు కాదు ఏదో ఉంటాం ఏది తీసుకుని పోవాలి, మా పేరెంట్స్ ఉంటారు కదా ఫీల్డ్ పోయి హోమ్ మీటింగ్ పెట్టాం. ఇలా కంటిన్యూగా 1 year చేసాం, కంటిన్యూగా 1 year చేసాం. సో టీం వస్తుంది పడిపోయి అయినా కూడా ఫస్ట్ 1 year పెద్ద రాదు, చాలా మంది రిజెక్షన్స్ వస్తాయి. వీటన్ని కింద జారి పడ్డప్పుడు ఫుల్ జోరు వాన, మొత్తం ఫీల్డ్ లైజాల్ గీజాల్ అని మొత్తం రోడ్డు. నేను ఒక సైడ్ పడ్డా, మొత్తం షూ మొత్తం బట్టలంతా తడిచిపోయింది. ఒక్కసారి నేను చూస్తే నేను రోజు ఆఫీస్లో నేను పోతుంటే గేట్ కాడ నుంచి నమస్తే సార్, గేట్ కాడ నుంచి మా అటెండర్ అదే వాచ్మెన్ నమస్తే సార్, ఛాంబర్లో పోగానే నా బ్యాగ్ తీసి అక్కడ పెట్టు, మంచి ఏసీ రూము, ఒక ఛాంబర్, ఆడ కూర్చోవటం, లగ్జరీ లైఫ్. సో పొద్దు ఏమంటే నాకు ప్రిన్సిపల్ సార్ వచ్చిందని చెప్పి ఛాయ్ ఇస్తుంది, తర్వాత ఏమంటారు పేపర్ ఇచ్చి పెడుతుంది, తర్వాత ఆ ప్రేయర్ జరుగుతుంది, అందరూ సార్ నమస్తే నమస్తే అని టీచర్లు అందరూ వచ్చి పిల్లలు వీళ్ళంతా ఒక రకమైనటువంటి రాజ్యానికి రాజుగా పడుతుంది. వెరీ కంఫర్ట్ జోన్లో ఉన్నా. టెన్షన్కి వచ్చేసరికి నెలకొసరికి 1,50,000 రూపాయలు అకౌంట్లో పడుతుంది. ఒక్కసారి కింద జారి పడ్డప్పుడు అప్పుడు అర్థం ఇది అవసరమా అనిపించింది. వెంటనే దేవుడు చూసి మళ్ళీ ఎంఎస్ఆర్ మాటలు గుర్తుకొచ్చింది, గెలవాలి 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 గెలవాలి. గెలిచి తీరాలన్నప్పుడు మళ్ళీ వెంటనే గూస్ బాంబ్స్ వేసి ఇది పడితే ఎవరికి రాలేదు అని చెప్పి ఆయన మాటలు మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో అక్కడ వెళ్ళి వర్షం దగ్గర ఉంటుంది కదా బస్ స్టాప్ దాన్ని వెళ్ళి ఒక్కసారి మళ్ళీ వీడియో చూస్తున్నాను. వీడియో చూసిన తర్వాత ఎవరికి రాలేదు, ఆయన ఒక మీటింగ్లో చెప్పాడు ఎంఎస్ఆర్ బాబు, ఎవరికి రాలేదు అవమానాలు, ఎవరికి రాలేదు కష్టాలు, నువ్వు గెలవాలనుకున్నాడు గెలిచిన వాడికే కష్టాలు వస్తాయి. నార్మల్ జీవితం ఇన్ని రోజులు అంటే కష్టాలు ఏం లేవు, పోతున్నాం వస్తున్నాం, ఏం పెద్దగా ఏం రిస్క్ లేదు. రిస్క్ లేనప్పుడు కెరీర్ కూడా అంతే, సక్సెస్ లేదు. నలుగురిలో నారాయణ ఎంతో మంది జాబులు చేస్తారు, అందులో నేను కూడా ఒక నారాయణ, అంతే కదా. ఎంతో మంది జాబులు చేస్తుంటే అందులో నా పేరు పెద్దగా ఏం గుర్తుండు, ఎక్కడో నా స్టూడెంట్స్ మాత్రం గుర్తు, మిగతా ప్రపంచానికి నేనేం తెలుసు. ఈరోజు ఎంఎస్ఆర్ పరిస్థితి ప్రపంచానికి విందలేదా, ఆయన పరిస్థితి పరిస్థితి యూట్యూబ్ లో చదువుతుంది వేరే వీడియోలు. వాళ్ళు ఉన్న రోజులు కాదు, వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు ముని మనలు కూడా వీడియో చూడొచ్చా లేదా, ఇది నన్ను చూస్తాను చెప్పండి, అవునా కాదా. అప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు, తెలిసి తీరా అప్పుడు డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ అన్ని సర్దుకొని చాలా మళ్ళీ అని చెప్పి పోయిన తర్వాత ప్రతిరోజు ఇలా ఎన్నో అవమానాలు వచ్చింది సార్. సో నా దగ్గర రోజు మా దగ్గర పనిచేస్తాను, ఆయమ్మ కూడా చెప్తున్నా, ఆ రోజు నుంచి నా ఫోన్ ఎక్కడే పనిచేస్తున్నాను. ఎందుకంటే స్కూల్లో చెప్తే బాగుంటుందమ్మా, ఒక బిజినెస్ ఇట్లా చెప్తే ఏముంటే సార్ అని చెప్పిన ఒకసారి ఇంటికి ఇంటికి పోయి చెప్పి ఇట్లోనే తల్లి వాడుకు బాగుంటాయి అంటే నెక్స్ట్ డే నుంచి సాయంత్రం అయిన తర్వాత ఫోన్ ఎత్తట్లేదు. నేను ఒకరోజు స్కూల్ పని మీద ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు, మెసేజ్ కూడా చూడట్లేదు. ఎందుకు అప్పుడు దాకా నా ఫోన్ ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేసి గంటకు చేసేది, ఆ రోజు నుంచి 5 గంటల తర్వాత ఫోన్ ఎత్తా, స్కూల్ ఉన్నప్పుడు ఎక్కడ ఎందుకంటే స్కూల్ పని కదా. ఇలాంటి ఇంత అంటే అప్పటి వరకు నాతో భయపడి చాలా మంది స్కూల్లో గదిగా స్టార్ట్ చేస్తారు. సుబ్బారావు సార్ అంటే ప్రిన్సిపల్ సార్ అంటే సబ్బులు అమ్ముతుండు, ఏమవుతుండు రేసులు అమ్ముతుండు. సో ఇలా ఎవరైనా పొరపాటులో 99% ఈ బిజినెస్ని వదిలేయడానికి ప్రయత్నం చేస్తారు సార్. మొదటి దయచేసి మీ హంబుల్ రిక్వెస్ట్, మీరు 99% మీరు పోవడం, ఎందుకంటే పట్టి లాగుతుంది సార్ జనాలు. ఎందుకంటే సమాజం ఎలా ఉండాలంటే నువ్వు కూడా వాళ్ళలాగా ఉండాలి, నువ్వు కూడా ఎక్కడ పైకి పోకూడదు. ఒకటి ఉంటుంది, రెండోది ఒకటి అదే మనోడు ఏదైనా తెలుసో తెలియక ఏదైనా చెత్త కంపెనీలో జాయిన్ అయ్యి ఇబ్బంది పడుతుందేమని చెప్పి ప్రేమ ఉంటుంది, రెండోది ఒక స్వార్థం కూడా ఉంటుంది. మీరు ఎక్కడ ముందు పోతే నాకు కలిసేవాడు ఉండేది, అవునా కదా. సో అలాంటి సొసైటీలో నెగిటివ్ సొసైటీలో బ్రతుకుతాం కాబట్టి మనందరికీ ఆ మైండ్ సెట్లో ఉండి మ్యాక్సిమం మీరు ఫిట్ కావడానికి అవకాశాలు వస్తాయి. సో ముందే చెప్తాను సార్, ఎవరైతే ఈ సంవత్సరం అప్పుడు 40 మీటింగ్ల పవర్ అర్థమైన తర్వాత 1-2 మీటింగ్కి వస్తే నేను కూడా మళ్ళీ బాబా దండం పెడతా, నువ్వు మాత్రం చేసుకోవాలి, నా వల్ల మాత్రం నాకు ఈ జాబ్ తోటి సంతృప్తి ఉందని చెప్పి అడిగినారు. ఎందుకంటే అవునా కాదు సార్. సో రెండోది ఏంటంటే ఇంకొక మాట చెప్తా సార్, మీ పిల్లలు కూడా చెప్పండి, నా మాటగా చెప్పండి, ఎందుకంటే యాజ్ ఎ టీచర్గా చెప్తున్నాను.
దయచేసి పిల్లల్ని చాలా విలువలతో పెంచండి, క్రమశిక్షణతో పెంచండి, పాజిటివ్ మైండ్ సెట్ నేర్పండి, ఇంకా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎప్పటికి కూడా వాళ్ళని ఎలా ఉండాలంటే అలా ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చే బిడ్డ, ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడికి మన గురువు గారి మాట. సో ఎప్పుడు కూడా మనిషి అభివృద్ధి వైపు ఉండాలి. కానీ మనం ఏం చేస్తుంటే వద్దులేమ్మా, మంచం ఉన్న కాడికి సర్దుకోండి, సంపాదించిన వాళ్ళు ఏమైనా కట్టకపోతున్నా, ఈ పనికి మానటువంటి మోటివేషన్స్ కొంతమంది చెప్పబట్టి నాలాంటి మైండ్ సెట్ కూడా చాలా వరకు మారట్లేదు. మన పూర్వీకులు అది నడిచిన ఆ రోజున్న పరిస్థితి కూడా చెప్పారు పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితి సర్దుకుంటా సార్. ఒక 10 లక్షల హాస్పిటల్ పడితే డబ్బులు లేకపోతే అప్పుడు ఏంటి సార్ పరిస్థితి? మన 20-30 సర్దుకొని బతకమంటాం. ఒకసారి పరిస్థితి అవునా కాదా? సో అలాంటి వాటి ఇప్పుడున్న కారణంగా మారాలి. సార్ చెప్పింది 2040 లాంటి పరిస్థితులు, 2020కి ₹1,00,000 రాకపోతే సర్దుకుపోవాలి బతికే జీవితం సార్. సో దయచేసి అవకాశం వచ్చిన తర్వాత కూడా సర్దుకొని బ్రతకాల్సిన అవసరం లేదు. ఉందంటారా? ఉందా సార్? మనిషి అనుకుంటే సాధిస్తాడు సార్. తప్పకుండా నీలో శక్తి ఉంది. భగవంతుడు నీకు ఏదో పుణ్యం చేస్తే ఈ యొక్క అవకాశం మనలాంటి తయారు చేసుకో, మనలాంటి వాడు వచ్చింది సార్. లేకపోతే గౌతమ్ గారు సార్ ఈ ప్రొడక్ట్ తీసుకుని మహేష్ బాబు చేతిలో, సమంత చేతిలో ఎవరికో అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుంటే లాభం వస్తారా? ఏ డబ్బు వాళ్ళకి ఇస్తే బాగుపడచ్చా లేదా? కంపెనీ డెవలప్ అవుతుంది సార్. కానీ నీకు నా చేతిలో మీ చేతిలో ఎందుకు పడుతుంది తెలుసా? అయ్యా నేను ఇలాంటి పరిస్థితి, వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు, వాళ్ళు బాగుపరిచే కంటే మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు, నిరుద్యోగులు, చిరుద్యోగులు ఈ యొక్క మధ్యవర్తులకు ఇచ్చే ₹1,00,00,000 మీకు కట్ చేసి మీకే ఇస్తారు. చలో బిజినెస్ చేసుకోండి. పెట్టుబడి పెట్టింది ఎవరు సార్? పెట్టుబడి పెట్టింది ఎవరు? ప్రొడక్ట్ తయారు చేసేది ఎవరు? గవర్నమెంట్ పర్మిషన్ తీసుకునేది ఎవరు? కంపెనీ. దానికి కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ అంటే ప్రొడక్ట్ తయారు చేయడానికి వాళ్ళ శాలరీస్ ఇచ్చేది ఎవరు? తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసేది ఎవరు? స్టోర్ పెట్టింది ఎవరు? మనమేం పెట్టాం సార్? మనం పెట్టినా కంపెనీ పోతే లాస్ ఎవరికి? మనకేం లాస్ సార్? ఈ బ్రాండ్ కావచ్చు ఇంకో బ్రాండ్. ఒకప్పుడు లైఫ్ ఎక్కడ ఉందంటే ఆడిపోతారు, అది వాడినాం. ఇప్పుడు సంతూర్ అంటే మహేష్ బాబు సంతూర్ అంటే సంతూర్ వాడుతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకోటి వాడుతున్నాం. అంతేనా కాదా? సో మనకేం పెద్దగా సో లాస్ట్ వరకు అయితే. సో ఇలాంటి ఎటు చూసినా కూడా దీనికి ఎలాంటి ఇబ్బంది లేదని సంగతి అర్థమైన తర్వాత ఇక పొరపాటును కూడా ఎన్ని వచ్చినా అందుకనే దయచేసి నిలబడండి. ఎక్కువ మీటింగ్స్ కట్టండి. మేడం చెప్పినట్టుగా మీటింగ్స్ అటెండ్ అయితే నువ్వు పొరపాటు ఉద్యోగాన్ని పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది. ఒకసారి ఆలోచించండి. ఉద్యోగం కోసం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అంటే పోరాటం చేస్తున్నారు. సో బయట అలాంటి పరిస్థితి లేదు సార్. ఇక డబ్బు ఎట్లా వస్తుందో మాకు ఆలోచించారు సార్. ఇది ఒక ట్రెడిషనల్ మార్కెట్లో బయట వస్తువులు ఏదైనా ఫ్యాక్టరీ దగ్గర ఎంత తయారవుతుంది సార్? ₹30 తయారవుతుంది ఏదైనా వస్తువు. ఏ వస్తువు అయినా సార్. ఇప్పుడు థమ్స్అప్ 2 లీటర్ థమ్స్అప్ ఆ క్యారీ దగ్గర ఫ్యాక్టరీ దగ్గర ఎంత అవుతుంది? అది దాని రేటు ₹30. మన దగ్గరకు వచ్చి ఎంత అవుతుంది సార్? అది ₹100 అవుతుంది. ఎంఆర్పీ మధ్య ఎంత పోయింది సార్? ఇక్కడ ₹70. ₹1,00,00,000 బిజినెస్ అయితే ఎంత పోతుంది మధ్యవర్తులకి? ఇందులో ₹30 లాభం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అన్ని ఖర్చులు ఎలా తీసుకుంటారు. సో కేక్ తయారు చేస్తారు, ఎగ్జాంపుల్ సోప్ తయారు చేస్తారు. దానికి ఏమి పేరు ఏం పెట్టారు, దానికి లేబుల్ ఇలాంటి ఏమి. సో వాళ్ళు ఏం చేస్తారు? తర్వాత డీలర్లు ఎవరెవరికి ఇస్తారు సార్? డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు, హోల్సేల్, రిటైల్స్, తర్వాత టీవీ యాడ్స్, సెలబ్రిటీ, వీళ్ళందరూ పెట్టుబడిదారు సార్. వీళ్ళందరూ పెట్టుబడిదారు. ఇంకా యాడ్స్ ఇచ్చేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా పెట్టుబడిదారు. డబ్బు ₹1,00,00,000 పెట్టుబడి పెట్టి యాడ్స్ ఇచ్చి ప్రచారం చేసిన వాళ్ళకు ఎంత పోతుంది సార్ డబ్బులు? సో 100 కోట్ల బిజినెస్ జరిగితే ఎంత పోతుంది చెప్పండి? 100 crores బిజినెస్ జరిగితే 70 కోట్ల రూపాయలు వాళ్ళే పంచుకుంటారు సార్. కేవలం 30 crores మాత్రమే కంపెనీకి వెళ్తుంది. ఈ 70 కోట్ల రూపాయలు ఎవరి డబ్బులు సార్? అవన్నీ కేవలం 10% మాత్రమే వీళ్ళు పంచుకుంటారు. 10% మాత్రమే వీళ్ళు పంచుకుంటారు జనాలు. సో 90% వాడేవాళ్ళు ఎవరు సార్? మనందరం వాడుతున్నాం. సో మనందరం వాడేవాళ్ళం, వాళ్ళు మాత్రం పెట్టుబడిదారులు, వీళ్ళు మాత్రం బాగుపడుతుంది. సో ఈ వ్యవస్థ విధానంలో ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటుందా మరి? సో వాడు ఏం చేస్తాడు? క్వాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దేని మీద చేస్తాడు తెలుసా? సెలబ్రిటీల మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. సో అలా సెలబ్రిటీకి ఇచ్చి ఎక్కువ చేస్తే, బాగా సెలబ్రేట్ చేస్తే ఆ ప్రొడక్ట్ అనేది మనకి సంతూర్ వాడాలని థమ్స్అప్ చెడలని తెలిసినా మనం ఎందుకు తాగుతున్నాం సార్? సార్ ఆలోచించండి. కొబ్బరి వాడ లాంటి న్యాచురల్ వస్తువు ఉన్నా థమ్స్అప్ ఎందుకు తాగుతున్నాడు? అడ్వర్టైజ్మెంటే కదా. సో ఆ అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ అనేది ప్రభావవంతంగా ఉంటుందని చెప్పి ఆలోచించి వీళ్ళని నమ్ముకున్నాడు ట్రెడిషనల్ మార్కెట్. ఈ విధానాన్ని పక్కన పెట్టి తీసుకొచ్చింది దాని వ్యవస్థ పేరే సార్ సెల్లింగ్. ఎక్కడ కూడా మధ్యవర్తులు ఎవరు.
సో మంది కూడా మంచి క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేయాలంటే 30 రూపాయలు లేదా 40 రూపాయలు తయారు చేసిన వస్తువు మనం కూడా ఎంఆర్పీ ఎంత పెట్టాలి సార్? 100 రూపాయలు పెట్టి మధ్యలో పోయినటువంటి ఈ 70 రూపాయలని ఎవరికి ఇస్తారు? డైరెక్ట్గా ఎవరికి ఇస్తారు? కస్టమర్ మనకే ఇస్తారు. ఈరోజు మొన్న రీసెంట్గా న్యూస్ చూశారు, 6.5 కోట్లు తమన్నాకి ఇచ్చారు సార్. ఎన్ని కోట్లు? 6.5 కోట్లు తమన్నాకి మైసూర్ శాండ్ అడ్వర్టైజ్మెంట్ చేసి ఇచ్చారు. వాడుతుందా సార్? వాడదు అని యూజ్ చేయరు. ఎట్టి పరిస్థితులు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, జస్ట్ ఇట్లా వాళ్ళ దగ్గర కూడా పెట్టుకోరు. సో ఆ విధంగా ఇస్తారు. థమ్స్అప్ మహేష్ బాబు తాగినోడు మాత్రం షుగర్ పేషెంట్ అవుతుంది, ఆయన మాత్రం చాలా అందంగా తయారవుతుంది. సో వాడనామా అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. అదే 6.5 కోట్లు మన వ్యవస్థలో ఇక్కడ. సో 6.5 కోట్లు ఒక వ్యక్తిని బాగుపరచడం కంటే అదే 6.5 కోట్లు 3,000 కుటుంబాలు పంచితే ఆ కుటుంబం బాగుంటుందా లేదా సార్? డైరెక్ట్ సెల్లింగ్ విధానం బాగుంది. అందులో నెంబర్ 1 కంపెనీలో మనం పనిచేస్తుంది, విలువలతో పనిచేసే కంపెనీలు. ఇదే 6.5 కోట్లు ఆల్రెడీ ఒక కోటీశ్వరాలు సెలబ్రేట్. సరే ఓకే, ఆమె కష్టపడేది సెలబ్రేట్ అది వేరే విషయం. కానీ ఒక వ్యక్తిని బాగుపరచడం కంటే ఈ విధానంలో భారతదేశం కొంతమంది దగ్గర పుష్కలంగా డబ్బులు సార్. మిగతా వాళ్ళందరూ కూడా కేవలం అవసరాలు తెచ్చుకున్నంత డబ్బు సంపాదిస్తున్నారు, కానీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసే డబ్బు లేదు. వీళ్ళు కావాలంటే ఇప్పటికి కూడా ఒక 1 అవర్లో ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇతర దేశానికి. బట్ మనం మాత్రం వెళ్ళలేము. జీవితం మొత్తం ఇంకొక 15 ఏళ్ళు దారపోసినా నా జీవితం పెద్దగా మార్పు రాదు. కానీ ఈమెను బతికించేదే కంటే అదే 6.5 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ ఒక 3,000 కుటుంబాలకు ఇస్తే ఆ 3,000 కుటుంబాలకు 20,000, 30,000, 40,000 వాళ్ళు చేస్తున్న జాబ్ చేసుకుంటూ ఇంకొక అదనంగా ఒక 10,000, 20,000, 30,000, 40,000 ఇస్తే ఆ కుటుంబం ఇంకొంచెం బాగుంటుందని చెప్పి ఆర్థికంగా ఎదుగుతుందని చెప్పి ఇవ్వచ్చా లేదంటారా? ఇచ్చే అవకాశం ఉందా లేదా? ఇది బాగుందో ఒకసారి ఆలోచించండి. ఏం బాగుందో ఒకసారి ఆలోచించండి. ఈ విధానం అర్థమైన తర్వాత ఈరోజు ఐఏఎస్ సైతం ఆయమ్మ నుంచి ఐఏఎస్ సైతం ఉద్యోగాలను ఎందుకు పక్కన పెట్టేస్తారంటే ఈ యొక్క పవర్ అర్థం కావాలి సార్. ఈ న్యూ టెక్ బిజినెస్ అలాంటి గొప్ప కంపెనీలో ఐడి దొరకడమే అదృష్టం. ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే ఐడి దొరికిందని ఇప్పుడు అనిపిస్తుంది. 2015లో రుద్రబాబు నాకు ఈ అవకాశం ఉందని చెప్పి రిజెక్ట్ చేసిన నేను ఈరోజు ఈ యొక్క అవకాశాన్ని ఇంత బలంగా నమ్మి ఉద్యోగానికి సైతం కేవలం 1.5 ఇయర్లోనే దీని యొక్క గొప్పలను తెలుసుకున్న తర్వాత ఒకేసారి అంత పెద్ద శాలరీ కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉంది. నేను జస్ట్ మళ్ళీ జాయిన్ అయ్యి రేపు జూన్ నుంచి మళ్ళీ 2 సంవత్సరాలు లాంగ్ లీవ్ పెట్టడానికి, పూర్తిగా లాంగ్ లీవ్ పెట్టడానికి నేను లీవ్ పెట్టిందనేది కాదు, నాకు ఇక్కడ సీక్రెట్ అనేది అర్థమైంది. ఎవరో బయట రాష్ట్రం వ్యక్తి కాదు, నా పక్కలో రెక్కలో ఉన్నటువంటి నా స్నేహితుడు నెలకు 18 లక్షలు సంపాదిస్తూ కొన్ని వేల మంది జీవితాలను మారుస్తూ ఈరోజు కోటీశ్వరుడుగా మారాడు సార్. నియర్లీ 10 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఈరోజు ఆయన ఉన్న రోజులు డబ్బులు వస్తే ఆయన తర్వాత వాళ్ళ పిల్లలు కోటీశ్వరుడు. నేను నా కొడుకు మళ్ళీ పోయి ఉద్యోగం చేయాలి. ఈరోజు ఎంఎస్ఆర్ కొడుకు ఉద్యోగం చేయకపోయినా జీవితాంతం అతను బ్రతికున్న రోజు డబ్బులు వస్తాయి, అతను తదనంతరం భార్యకు వస్తాయి, భార్య తర్వాత తన పిల్లలకు వచ్చాయి. మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను మార్గాన్ని ఏర్పాటు చేయలేదు, కేవలం నాకు మాత్రం నేను ఏర్పాటు చేసుకున్నా. నా జీవితం కోసం చేసుకున్న మార్గమే జాబు. అదే పిల్లల భవిష్యత్తు కోసం, రాబోయే తరాల కోసం మార్గాన్ని ఏర్పాటు చేసుకునే వ్యవస్థ విధానమే. అలాంటి గొప్ప ఈ విధానం అర్థం కావడానికే టైం పడుతుంది. సో దయచేసి లీడర్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అర్థం అవుతుంది, బయట ఉన్న వాళ్ళకి ఇదంతా తెలుసా సార్? కంపెనీలా చూస్తారు. సో ఎప్పుడైతే ఇది అర్థమైందో 6 నెలలు గ్రౌండ్ వర్క్ చేసి ఇప్పటి నుంచి మీటింగ్ స్టార్ట్ చేసిన. ఇక నా నేర్చుకున్న బాగా సబ్జెక్ట్ నేర్చుకొని బాగా మాట్లాడేది రోజు ఇలా బోర్డు పెట్టుకొని జాయిన్ అయిన నుంచి కూడా ప్రతిరోజు భార్య భర్తలు ఇద్దరు నేను చెప్పేవాడిని మా మేడం తెలిపించలేదు, బాగా చెప్పినా లేదు, నువ్వు ఇలా బాగా చెప్పే పలానా బయట నాకు అర్థం కాదంటే మళ్ళీ నేను సవరించుకున్నాను. లేదు మేడం వచ్చేది, నేను కింద కూర్చునేది, ఆ మాట్లాడేది, ప్రొఫైల్ చెప్పేది, ఏదో బిజినెస్ బాగా చెప్పేది, బాగా చెప్పిందంటే ఓకే బాగా చెప్పిన కానీ అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి ఇలా ప్రాక్టీస్ చేస్తాను ఇద్దరు భార్య భర్తలు. కష్టపడి ఈ విధంగా ఎక్కడ ఎప్పుడు మా మేడం బయటికి పోయింది లేదు, ఎప్పుడు వచ్చిన కానీ చాలా మంచి సార్ వాళ్ళ అమ్మ నాన్న జాబ్ హోల్డర్సే. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను పేదవాడిని, నాకు వచ్చిన జాబ్ వచ్చి కూడా జాబ్ అప్పుడు 7,000 రూపాయలు. సో అలాంటి బయట ఎప్పుడు పంపించలేదు, వచ్చిన తర్వాత కూడా పంపించలేదు. అలాంటి వ్యక్తిని మార్కెట్లో పంపించాలంటే బహుశా వస్తున్నారు ఏంటి క్వశ్చన్ల మీద క్వశ్చన్ ఇది ఉంటుందని గ్యారెంటీ ఏంటి? మీ దాంట్లో ఏం కలుపుతారు అంటే సబ్బులు ఏం కలుపుతారు, లైజ్ ఏమంటారు 4th లైన్ ఏం కలుపుతారు ఏంటి, ఎందుకు గ్యారెంటీ, ఎందుకు రేపు వాడితే సబ్బులు ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తే నువ్వు గ్యారెంటీ ఇస్తావా, లేకపోతే నేను హాస్పిటల్ ఏమంటారు పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి వేస్తా. ఇలాంటి ప్రశ్నలు వేస్తారు గజగజ వదికి నా వల్ల కాదు సార్, ఇది మీరు ఏదో చేసుకోవాలి నా వల్ల కాదు చెప్పి. సో ఆమె ఏం చేయాలి, ఎందుకంటే నాకు ఫుల్ టైం దొరకట్లేదు.
నేనేదో స్కూల్ కాలేజీ పోతున్నా. సో ఆమెను తయారు చేయాలంటే నా మైండ్ సెట్ ఇద్దరం పోవాలని చెప్పి ఇద్దరం మీటింగ్కి వచ్చి తెలుసుకున్న తర్వాత ఆ మీటింగ్కి వచ్చి కష్టపడి నేర్చుకొని టీం తయారు చేయడానికి మేము నేర్చుకోవడానికి నియర్లీ 1 year దాకా పూర్తి సబ్జెక్ట్. ఈరోజు ఏ వ్యక్తి దగ్గర సరే డాక్టర్ల సైతం జాయిన్ చేస్తున్నాం. సో పోలీసు వాళ్ళని, సిఐని, డాక్టర్ని, ఇంజనీర్ ఎంత పెద్ద వ్యక్తున్నా సరే యొక్క వెస్టేజ్ యొక్క గొప్పతనాన్ని మినిమం తెలియజేస్తున్నాం. అతను జాయిన్ అవుతుందా లేదా, ఓకే బాగుందా లేదా, నిజాయితీ ఉందా లేదా అని సంగతి అర్థమవుతుందా తల్లి అతను తయారు చేస్తున్నట్టు ఏం కావాల్సిన మనందరూ కూడా నేర్చుకోవాలి. సో ఈ విధంగా నేర్చుకుంటూ నేర్పిస్తూ ఇతరులకు నేర్పిస్తూ టీం తయారు చేస్తూ వాళ్ళు కూడా మైండ్ సెట్ మారుస్తుంది సార్. సో మనందరం కూడా మైండ్ సెట్ మార్చాలి. లేకపోతే డబ్బు ఉందంటే ఎవరు రాస్తారు, డబ్బు ఉందంటే మస్తుమనే కదా మార్గాలు అనుకోవచ్చు. దీంట్లో చేసే పని బాగుంది. ఈ మధ్యలో ఈ 70 రూపాయలు మనకు తిరిగిస్తుంది. అది 9 రకాల ఆదాయాలు ఇస్తుంది. ఫాస్ట్గానే 9 రకాల ఒకటి డిస్కౌంట్ ఇస్తారు సార్. దాంట్లో డిస్కౌంట్ ఇస్తుంది. దాంట్లో 10 to 20% మనం కొన్న వెంటనే ఐడి ఫ్రీగా ఇచ్చి ఐడి మీద డబ్బులు ఇస్తారు. మీకు 100 రూపాయలు వస్తూ 80 రూపాయలకి ఇస్తారు. 20 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అది మీకు కనపడదు కానీ ఎంఆర్పీ మీద డిస్కౌంట్ వస్తుంది. రెండో ఆదాయం ఈ 9 రకాల ఆదాయం ఈ 70%. 100 రూపాయలు మన ఇండియాలో 100 కోట్ల బిజినెస్ అయితే 70 కోట్ల రూపాయలు మనందరికీ వస్తుంది. ఇండియాలో ఉన్న 5 కోట్లు ఉన్నాయి. సో అందులో నీ వాటి ఎంత వస్తుందో చూసుకోండి. రెండో ఆదాయం అక్యుములేట్ పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పి దీంట్లో 5 to 16% ఇస్తుంది. ఇక్కడ దాకా పెద్ద ఆదాయం వస్తుంది. లెర్నింగ్ పీరియడ్ ఒక 5 నెలలు 6 నెలలు లెర్నింగే చేయండి. పొరపాటు కూడా ఇందులో రాగానే డబ్బులు రాసించకూడదు. మేము ఎన్నో ఖర్చులు చిన్న ఖర్చులు ఉంటాయి. బస్సు ఛార్జెస్ ఉంటాయి, టికెట్ బుక్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ చిన్న పెట్టుబడులు అనుకున్నాను. ఇక్కడ ఒక 5-6 నెలలు పెద్దగా ఆలోచించగలండి. డబ్బు రాలేదని ఆలోచించండి. ఎందుకంటే మనం ఇలా చెప్పింది కదా, లేడగా చెప్పారు కదా, బత్తాయి తోటలాగా అదే వరుస వేస్తే 5 నెలలు 6 నెలలకు 7 నెలలకు పంట వచ్చినట్టుగా అలా కాకుండా లాంగ్ టైంలో ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎక్కడైతే పంట పండించి పెట్టుబడి పెట్టి దానికి సాకిరీ చేస్తే దాన్ని మొత్తం కూడా అన్ని చేస్తే 4 ఏళ్ల తర్వాత ఎలా అయితే లక్షల రూపాయలు బత్తాయి తోటలుగా మామిడి తోటలాగా ఎట్లయితే ఆదాయం వస్తుందో అట్లయితే ఇప్పుడు ఈ 2 కేటర్లు కూడా పెద్దగా ఆదాయము 100, 200, 500, 1000 రూపాయలు 2 ఇట్లే వస్తుంది. ఎప్పుడైతే నువ్వు 60 ఇది కూడా చాలా సపోర్ట్ పాయింట్ రూపంలో పాయింట్ రాబోయే నేర్చుకో. మూడో ఆదాయము మనకు డైరెక్ట్ ఉంది సార్. 5500 పాయింట్ అంటే సుమారుగా 5,60,000 రూపాయలు బిజినెస్ అయి చేసినారు. మొత్తం ఈ 5-6 నెలల్లో కలిపి బిజినెస్ ద్వారా 5,500 పాయింట్ ఒక పాయింట్ వాల్యూ అంటే 30 రూపాయలు దగ్గర ఈ 30 రూపాయలు అంటే 5,500 అంటే సుమారు 1,70,000 బిజినెస్ నువ్వు టోటల్గా 5-6 నెలల్లో కలిపి చేస్తే అప్పుడు నువ్వు ఏమవుతావు సార్ డైరెక్టర్ అంటారు. సో ఆ డైరెక్టర్కి ఎంత ఇస్తారమ్మా ఆదాయం 15%. ఎలా ఇస్తారంటే అది ఇందాక చెప్పారు సార్. 100 కోట్ల బిజినెస్ జరిగితే మొత్తం 70% పంచాలి కదా సార్. మనకే పంచాలి. 30% కంపెనీ తీసుకుంది. ఈ 100 కోట్లలో 15 కోట్ల రూపాయలు ఈ క్యాడర్ ఎవరైతే అచీవ్ అవుతారో మొత్తం మీద ఇండియా మొత్తంలో డైరెక్టర్లందరికీ ఈ 15 కోట్ల రూపాయలు వాటా ఇస్తారు. వాటా ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? జనరల్గా లేకపోతే మనకి షాప్ పెట్టాలనుకోండి. ఇద్దరు షాప్ పెట్టాలి సార్. ఒక 10 లక్షలు ఖర్చు అయిపోయింది. సో మీరు 5 లక్షలు నేను 5 లక్షలు పెట్టుబడి పెడితేనే లాభంగా నష్టంగా ఖర్చు పెట్టాలి. సో పెట్టుబడి పెట్టాలి, వాటా తీసుకోవాలి. ఇక్కడ ఏమైనా పెట్టుబడి పెట్టావా? సార్? ఏమైనా కట్టామా? కానీ మీకు 15 కోట్ల రూపాయలు ఈ ఎవరైతే డైరెక్టర్ అయ్యారో ఆ వ్యక్తికి మొత్తం ఇండియా మొత్తం సుమారుగా ఒక 10,000 మంది అనుకోండి. ఆ 15,000 మందికి ఆ 15 కోట్ల రూపాయలు షేర్ చేస్తారు. అది ఎంత రావచ్చు? సుమారుగా 5,000 నుంచి దగ్గర 5,000 నుంచి సో సమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ 2 లక్షలు 3 లక్షలు కూడా రావచ్చు ఒక పర్సన్. నువ్వు చేసే క్యాడర్ని బట్టి, పనితీరుని బట్టి, దీన్ని బట్టి. సో ఈ విధంగా డైరెక్టర్ బోనస్ 15% ఇస్తారు. ఆ 70% ఇలా వస్తాయి. 4వ ఆదాయము నువ్వు ఇక్కడ టీం తయారు చేసుకుంటూ ఇలా చేస్తావు. ఇలా ABCD కొంతమంది నేనేం చేశాను, ఇక్కడ నా చుట్టాలు మొత్తం లైన్ వేస్తాను. 1, 2, 3, 4 వీళ్ళందరూ చాలా మంది పని చేయకపోయినా లాస్ట్లో 100వ వాడు పనిచేసినా సరే, 100వ వ్యక్తి పనిచేసినా సరే నాకు ఈ లెగ్ అనేది పాయింట్స్ వస్తున్నాయి. నాకు ఇది కూడా జరుగుతుంది. సో నేనేమవుతుందంటే ఇలా టీం తయారు చేసుకొని ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ని, తర్వాత రిలేటివ్స్ని, కొలీగ్స్ని, కొత్త వాళ్ళ బస్సులకి, ఆటోలు, పచ్చలు అందరినీ ఇలా ఈయనకి సంబంధాల వ్యక్తులు ఇలా లెగ్స్ తయారు చేసుకొని ప్రతిరోజు నేను వీళ్ళందరి ద్వారా నాకు 5,500 పాయింట్లు ఇచ్చినప్పుడు డైరెక్ట్ బోనస్ వచ్చింది. నాకు డిస్కౌంట్, నేను కొన్నదాని మీద డిస్కౌంట్ వచ్చింది. నాకు పెర్ఫార్మెన్స్ బోనస్ వచ్చింది. సుమారుగా 9,000 రూపాయలు నాకు ఫస్ట్ అంటే డైరెక్ట్ అయినప్పుడు ఎంత వచ్చింది? నాకు ఆదాయం 9,000 రూపాయలు. నేను చెప్పాను కదా 5,000 నుంచి 2 లక్షల దాకా రావచ్చు. ఈ డైరెక్టర్ బోనస్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ దీన్ని నేను టీం తయారు చేస్తున్నాను కాబట్టి ఇంకోటి ఏమొస్తామా? టీం బిల్డింగ్ బోనస్ 3% ఇస్తుంది. అంటే 100 కోట్ల బిజినెస్ లో మరో 3 కోట్ల రూపాయలు తీసి చూడండి, మరో 3 కోట్ల రూపాయలు తీసి ఇండియా మొత్తంలో ఎవరైతే టీం బిల్డింగ్ బోనస్ ఎలిజిబుల్ అవుతారో దాని ఎలిజిబుల్ వాటి కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు తర్వాత మీరు ఒకే రోజు అర్థం కాదు. సో అది ఎవరైతే అచీవ్ అవుతుందో టీం బిల్డింగ్ వాళ్ళందరికీ 3 కోట్ల రూపాయలు ఏం చేస్తుంది? వాటా ఇస్తుంది.
వాటా ఇస్తుంది మిత్రులారా, జీతం కాదు, జీతం కాదు. ఆలోచించండి. ఈ పాయింట్ నా మ్యాథ్స్ టీచర్, నేను మ్యాథ్స్ లెక్చరర్ కాబట్టి నాకు అర్థమైంది. సో వాటా తీసుకుంటే ఎక్కువ వస్తుంది, అదే జీతం తీసుకుంటే చేయబడ్డా, అంతే కదా. సో అదొక ఆదాయం. టీం తయారు చేస్తున్నాం, టీం తిరగడానికి ఖర్చులు అవుతుంది, వాళ్ళకి టికెట్ బుక్ చేయాలి, తీసుకెళ్ళి. సో టీం తయారు చేస్తున్నట్టు అనుకు దీనికి ఒక 3% అంటే నీకు ఎంత రావచ్చు? 2,000, 3,000, 4,000, 5,000 ఇలా ఎంతైనా రావచ్చు. అదొక ఆదాయం వస్తుంది. ఇంకొక ఆదాయం ఏమొస్తుంది? ఎల్ఓబి. నువ్వు ఎప్పుడైతే డైరెక్టర్ అవుతావో, ఇది ఇప్పుడే కాకుండా లేదంటే ఒక వ్యక్తిని నేను డైరెక్టర్ అయ్యాను. సో నా కింద వ్యక్తిలో ఏ ఒక్కరి వ్యక్తిని ఇక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది, ఏదో ఒక వ్యక్తిని 5,500 పాయింట్లు తీసుకొచ్చి అంటే 1,50,000 బిజినెస్ చేసి ఇంకొక 6,000 తర్వాత అప్పుడు వీళ్ళలో కూడా కొంతమంది బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు. కాబట్టి ఒకవేళ ఈ వ్యక్తి కావాల్సిన అవసరం లేదు సార్. ఇది చైన్ సిస్టమ్ కాదు మిత్రులారా. ఇక్కడ చైన్ సిస్టమ్ లో ఇతను పని చేయకపోతే చైన్ కట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మీరు జాయిన్ చేసిన 100 మందిలో లాస్ట్ 100 వాడు పని చేసినా ఈ 100 మంది కలిస్తే నీకు కలిస్తే పై కూడా కలుస్తాయి. సో ఏ ఒక్కడు పని చేసిన అలా ఎదురు చూడాలి. ఇప్పుడు రాగానే మీరు పని చేయరు. సో మీరు ఎదుగుతూ ఉండాలి. ఎవరి కోసం? లీడర్ కోసం, ఓటర్ కోసం కాదు. ఎవరి కోసం కాదు, షూటర్ లాగా ఉండాలి లీడర్. ఆ లీడర్ కోసం ఎదుగుతూ ఉండాలి. ఇప్పుడు ఈ 90 మంది పని చేయలేదు, నాకు లెస్ ఉన్నారు సార్, దేవరాలు ఊరు పని చేయట్లేదు సార్ అని అనుకో, దేవుడు ఏం చేస్తుంది నీకు? 30 రోజులు ఆపుతున్నాడు. ఎందుకోసం? మంచి లీడర్ ఇవ్వడం కోసం ఎదురు చూడాలి. లాస్ట్ వ్యక్తి పని చేసినా కూడా నువ్వు ఇతను బ్రాంచ్ డైరెక్ట్ చేస్తే మీరు ఏమవుతారమ్మా? సిల్వర్ డైరెక్టర్ గా మీకు వచ్చే ఇన్కమ్ ఏంటంటే ఏం చెప్పండి? ట్రావెల్ ఫండ్ వస్తుంది. ట్రావెల్ ఫండ్ 3% వస్తుంది. సో నువ్వు ఫారిన్ చూడండి ఒకసారి, ఇది కూడా సేమ్ 100 కోట్లలో మరో 3 కోట్ల రూపాయలు పక్కన తీసి ఈ 3 కోట్ల రూపాయలు భారతదేశంలో ఎవరైతే సిల్వర్ డైరెక్టర్ అయ్యారో వాళ్ళందరూ ఎలిజిబుల్, క్వాలిఫై అయినటువంటి అందరికీ కూడా ఈ 3 కోట్ల రూపాయలు మరో రకంగా వాటా ఇస్తుంది. మరో ఆదాయం ఉందా లేదా? ఈ ట్రావెల్ ఫండ్ ద్వారా ఈరోజు చాలా మంది మేడం గారు థాయిలాండ్ ప్రతి సంవత్సరం ఒక 3 ట్రిప్స్ పెడుతుంది మన కంపెనీలో. సో ఆ ట్రావెల్ ఫండ్ ఇప్పుడు కూడా మాకు 42,000 ఉంది. మేము పోలేదు, థాయిలాండ్ పోలేదు, తర్వాత పోదామని చెప్పి ఆ అమౌంట్ మొత్తం కూడా రిజర్వ్ ఉంటుంది. ఒకవేళ అత్యవసరమైనాక మెయిల్ పెడితే 24 అవర్స్లో ఆ మెయిల్ ద్వారా ఆ డబ్బు ఫండ్ రిజర్వ్ ఫండ్ మొత్తం కూడా మన యాప్లో ఉంటుంది, అది అకౌంట్లో పంపిస్తాం. బాగుందా లేదా? రిజర్వ్ చేసే పోయే అవకాశం ఉందా లేదా? నేను ఇప్పటివరకు ఫైట్ చేశాను కదా, ఒక్కసారి ఫ్లైట్ ఎక్కాలి, తక్కువ రేట్లో నేను తిరుపతి వెళ్ళాను. ఒకసారి ఆలోచించండి. సో పోవాలి ఉందా లేదా? రాబోయే రోజుల్లో మా భావాన్ని తీసుకొని ఇద్దరం పోతుంది. థాయిలాండ్ పోవాలని ఎప్పుడు అనుకునేది, కుదరలే. ఆయన కూడా ఇప్పటివరకు పోవాలి, ఇద్దరం పోవాలి. ఎందుకంటే చిన్న జీవితాలు థాయిలాండ్ ఫ్లైట్లో కూడా లేదు ఆశమాష కదా. సో అలాంటి ట్రావెల్ ఫండ్ ఆయన లక్షల్లో ఉంటుంది. ఇక చెప్తే బాగుంటుంది, బాబు చూస్తే నాకు మంది జల్లదు. సో ఆయన ఇంకా డ్రా చేయలేదు, అట్లే పెట్టింది. ఏం బాబా ఇద్దరం పోదాడానికి ఎవడే మా ఇద్దరికి బాగా ముందు కూడా కొట్టు కాదు, మేము ఇద్దరం పోతాం. సో ఇట్లా ట్రావెల్ ఫండ్ సమ్ ల్యాక్స్ ఆఫ్ తీసుకోవచ్చు సార్, తీసుకున్న వాళ్ళు ఆనందం. ఈ విధంగా మీరు ఫండ్ని ఉపయోగించుకోవచ్చు, లేదా మీరు టూర్లు కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీ కూడా వెళ్ళవచ్చు. సో ఇదో నెక్స్ట్, ఒకవేళ నువ్వు సిల్వర్ డైరెక్ట్ ఉంటూ ఈ నెట్ ద్వారా ఒక నెలలో 5,625 పాయింట్లు వస్తే నీకు ఏమొస్తుంది సార్? ఎల్ఓబి. వెస్టేజ్ లో అతి ఎక్కువ ఆదాయం వచ్చే మార్గం ఏంటంటే ఎల్ఓబి. ఒకే లెక్కలు ఇక్కడ కానీ ఇక్కడ వస్తే ఇంకా మంచిది. సో ఒకే దగ్గర 5,600 పాయింట్లు వస్తే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18, ఇక్కడ నుంచి మరో 18 కోట్లు పక్కన పెట్టి ఈ 18 కోట్ల రూపాయలు ఇండియాలో ఎవరైతే అచీవ్ అయ్యారో వాళ్ళందరికీ ఎంసరి షేర్ చేస్తుంది. ఇన్ని రకాల ఆదాయాలు. నేను ఉద్యోగం చేస్తే హెచ్ఆర్ఏ, డిఏ, బేసిక్, ఈ 3 ఆదాయాలే జీవితాంతం వస్తున్నాయి. కేవలం 3 ఆదాయాలు. ఇంకా ప్రైవేట్ అయితే లంసం 20,000, 30,000, 40,000. బట్ ఇక్కడ వెస్టేజ్లో మాత్రమే 9 రకాల ఆదాయాలు ఉన్నాయి సార్. మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నవా లేదనేది మీరు చూసుకోవాలి. ఇన్ని ఆదాయాలు తీసుకోవచ్చు. ఎల్ఓబి మా బాబు పోయినసారి 8,90,000 వచ్చింది. ఎల్ఓబి ఎంత వచ్చిందంటే ఒకటే ఆదాయము 8,90,000. ఇలా ప్రతిసారి మాకు లాస్ట్ మంత్ 39,000 వచ్చింది సార్ ఎల్ఓబి. 3 లెక్కలతో ఎల్ఓబి వచ్చింది. సో అట్లా ఇక్కడ నుంచి ఎన్ని ఎల్ఓబి 10,000 నుంచి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు తీసుకున్నారు. అన్లిమిటెడ్, ఇది లిమిటెడ్ లేదు. అయిన బిజినెస్ టర్న్ ఓవర్ నుంచి తిరిగి ఇస్తుంది సార్, వాటా ఇస్తుంది. నువ్వు చేసిన బిజినెసే కాదు మిత్రులారా, కంపెనీ టర్న్ ఓవర్లో మీ పాయింట్లు ప్రపోర్షనల్గా తీసి నీకు ఇక్కడ ఇస్తుంది. నువ్వు కష్టపడే దాన్ని బట్టి తీసిస్తుంది. సో ఈ విధంగా ఒక ఆదాయం ఎల్ఓబి. నెక్స్ట్ లాస్ట్ 2-3 ఉంది. ఇంకే ఆదాయం సార్? ఒకవేళ ఈ 3 క్వాలిఫై చేస్తే 2,000
2001 పాయింట్ అయితే క్వాలిఫై అయితే అవ్వలేదు. 5,500 పాయింట్ క్రాస్ అయిన తర్వాత ఇతని బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు, ఇతని బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు. ముగ్గురు బ్రాంచ్ డైరెక్టర్ తర్వాత మినిమం 2001 పాయింట్ క్వాలిఫై అవుతూ ముగ్గురు చేస్తే మీరు ఏమంటారు? అదే ఇద్దరు చేస్తే గోల్డ్ అవుతాం, ముగ్గురు చేస్తే ఏమంటారు సార్? స్టార్ డైరెక్టర్ అంటే కొంచెం టీం వచ్చింది. ఇతనికి మనం బైకుల్లో బస్సుల్లో పోతే టీంని డెవలప్ చేయలేదని చెప్పి ఇతనికి కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం కార్ ఫండ్గా, కారు ఉంటే కొంచెం ఎక్కువ ఫీల్డ్ వెళ్తాడు, దూరం వెళ్ళగలుగుతాడు అని చెప్పి అతని ఎంకరేజ్మెంట్ కోసం 9 రకాల ఆదాయంలో కార్ ఫండ్ డిజైన్ చేసింది. ఎంత మాది? 5%. 5%. 5 కోట్ల రూపాయలు. నేను ఎగ్జాంపుల్ చెప్తుంది, 200 కోట్ల బిజినెస్ వస్తుంటారు మన ఇండియాలో, నేను 100 కోట్లు చెప్తున్నాను. 5 కోట్ల రూపాయలు తీసి ఎవరైతే ముగ్గురు డైరెక్టర్ని క్వాలిఫై చేస్తూ అతను క్వాలిఫై అయితే స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత అతనికి కారు ఫండ్ జీవితాంతం ఇస్తుంది సార్. ఎన్ని రోజులు ఇస్తుంది? కారు లైఫ్ లాంగ్ ఉంటావా? ఒక్కసారి కొంటే సరిపోదు, 1 లేదా 2 సార్లు కొట్టు, అవునా కాదా? కానీ ఆదాయం మాత్రం ప్రతి నెల నువ్వు చేసే బిజినెస్ మీద ప్రతి నెల వస్తుంది, లైఫ్ లాంగ్ వస్తుంది. ఏ క్యాడర్లు ఉన్నా కూడా, నువ్వు సిల్వర్ డైరెక్టర్ ఉన్నా కూడా, పడిపోయినా కూడా కారు ఫండ్ మాత్రం ఇస్తుంది. మేము నేను చేరిన కొత్తలో మళ్ళీ నేను గోల్డ్గా పడిపోయాను, అయినా కారు ఫండ్ వచ్చింది, ఇట్లా ఈ విధంగా దగ్గర దగ్గరగా ఒక 30-40 వేలు కారు ఫండ్ కూడా రిజర్వ్ ఉంది. అలాగే కారు ఉంది కాబట్టి కారు పనలేదు, అది మనం వాడుకోవచ్చు, అవసరం అయితే పిల్లల ఖర్చుకు వాడుకోవచ్చు. లేదా మన కారు ఉంటే కారు కొనాలనిపిస్తే ఈఎంఐ పెట్టుకొని ప్రతి నెల పడే 8,000-9,000 ఈఎంఐ పెట్టుకోవచ్చా లేదా? పెట్టుకోవచ్చా లేదా? 10-14 లక్షల కారు ఉంది. కారు ఫండ్ 7 ఆదాయం వస్తుంది. నెక్స్ట్ 8వ ఆదాయం ఏంటి సార్? ఆరుగురు ఇది పోయిన తర్వాత 2 ఏళ్ళు అవుతుంది. 2-2.5 సంవత్సరాలు ఈ స్థాయికి వచ్చిన తర్వాత నీకు టీం అయిపోయిన మీరు అందరూ పనిచేస్తుంది, లీడర్స్ రెడీ అయ్యాడు. ఇక నువ్వు పక్క ఏం చేయాలి? ఇంకొక 2 లైన్లు తయారు చేసుకుని అయిపోయింది. 2 లైన్లు తయారు చేసుకొని 6గురిని క్వాలిఫై చేస్తే, 6గురు డైరెక్టర్లు చేస్తే, బ్రాంచ్ డైరెక్టర్లుగా క్వాలిఫై చేస్తే మీకు ఏమవుతారు సార్? మీరు క్రౌన్ డైరెక్టర్. నలుగురు చేస్తే డైమండ్ అవుతారు, తర్వాత క్రౌన్ డైరెక్టర్ అవుతారు. ఇక్కడ నుంచి ఏమవుతుంది సార్? ఇది హౌస్ ఫండ్ అనుకోమని, లేదా హౌస్ ఖర్చులు మీకు ఎంత ఇస్తారమ్మా? 3%. మరో 3 కోట్ల రూపాయలు తీసి ఇలా మనందరికీ ఇండియాలో ఉన్నటువంటి ఎవరైతే క్రౌన్ డైరెక్టర్లు అయ్యారో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ 3 కోట్ల రూపాయలు మరో ఆదాయంగా నీకు ఎన్ని ఆదాయాలు? 9. ఎక్కడి నుంచి? వెస్టేజ్. ఆయన కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మధ్యవర్తులకు ఇచ్చే 1000 కోట్ల రూపాయలు, 100 కోట్ల బిజినెస్ అయితే 70 కోట్లు కేవలం ఈ మధ్యవర్తుల డబ్బులు తీసుకొచ్చి మనకు తిరిగిస్తే, మనలాంటి పేద బిడ్డలకి తిరిగించడం, ఇన్ని మార్గాలు, ఇన్ని ఆదాయాలు ఏర్పాటు చేసి తిరిగిస్తుందంటే ఎక్కడ ఆలోచించి ఎక్కడ పనిచేయాలో. ఆయమ్మ కోటిన్నర బట్టి ఇల్లు కట్టింది ఇక్కడే మన దగ్గరే, ప్రకాశం దగ్గర. బాను సార్ కట్టాడు, బాలం శ్రీవాసు, సైదుల్ సారు, ఇలా చాలా మంది కట్టారు. నా ప్రియమైనటువంటి బావ, మనందరి దేవుడు ఎవరు కూడా, ఆయన కూడా 2.5 కోట్లు పెట్టి ఇల్లా కట్టడానికి ప్లాన్ చేస్తుంది సార్. 2,000 రూపాయలు కిరాయి కట్టలేని జీవితం, 2,000 రూపాయలు కిరాయి కట్టలేని జీవితాల్ని ఈరోజు 2.5 కోట్లు పెట్టి విల్లా కట్టే స్థాయికి వచ్చినట్టే కళ్ళ ముందు లైఫ్ సార్. కేవలం 7 సంవత్సరాల జీవితం ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఒకసారి ఇలా లైఫ్ లాంగ్ ఎంత మ్యాక్సిమం అమౌంట్ 1 లక్ష రూపాయలు, 80,000 కాదు, మ్యాక్సిమం 80,000 కంటే ఎక్కువ రాదు సార్. ఇక్కడ 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ రాదు. మీరు ఎంత బిజినెస్ చేసినా స్లాబ్ పెట్టారు, ఇక్కడ 80,000 కంటే ఎక్కువ రాదు లాస్ట్. సో ఈ విధంగా హౌస్ ఫండ్ లైఫ్ లాంగ్ ఇస్తుంది. ఎప్పుడైతే ఒకసారి అచీవ్ అయ్యాం అనుకోండి, క్రౌన్ డైరెక్టర్గా లైఫ్ లాంగ్ నువ్వు అయిన పాయింట్ మీద ఈ అమౌంట్ అనేది 80,000 నుంచి 80,000 లోపు వస్తుంది. హౌస్ ఫండ్ ఇల్లు కట్టుకోమని, లేదా ఇంటి ఖర్చులు నిమిత్తం అని చెప్పి. ఇక నెక్స్ట్ లాస్ట్ ఆదాయం ఎలక్ట్ల బోనస్. 8 మందిని డైరెక్టర్ చేసి ఆ టైం అయిన తర్వాత మనం వీళ్ళందరూ బిజీ ఉంటారు. నెక్స్ట్ కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం. 8 మంది అయితే ఎలైట్ క్లబ్ బోనస్ కింద 2% ఇస్తుంది సార్. ఈ విధంగా 70%ని మనందరికీ షేర్ చేస్తాం. వచ్చిన డబ్బు మనకే వస్తుందా లేదా? మనం పెట్టే ఖర్చులు ఆదాయం ఇస్తుందా లేదా? ఇప్పటివరకు మనం పెట్టే ఖర్చులను ఎవరు తీసుకున్నారు? వాళ్ళు కోటీశ్వర్లు అవుతుంది సార్. మధ్య మనందరం కూడా కింద వాడిన వాళ్ళం కల్తీ ప్రొడక్ట్లు మన మొహాలు కొట్టి, వాళ్ళు మాత్రం వాడు తాగే వాటర్ బాటిల్ ఖరీదే 1,000-2,000 ఉంటుంది. వాళ్ళు వాడేటువంటి ఫెయిర్నెస్ క్రీమే చాలా కాస్ట్లీ ఉంటుంది. వాళ్ళు వాడే వస్తువే బెంచ్ కార్లో తిరుగుతున్నారు, మనం మాత్రం గంజిలో తిరుగుతున్నాం. గంజి తాగేటువంటి బ్రతుకుని మనందరికీ తిరిగి ఇస్తున్నాడు. ఆ జీవితం మార్చాలని మహానుభావుడు ఈ సిస్టాన్ని తయారు చేసి గవర్నమెంట్ ప్రోత్సహించి సార్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఎలక్షన్ విధానానికి గవర్నమెంట్ చట్టం చేసింది సార్ పార్లమెంటులో.
రాష్ట్రపతి యొక్క సంతకంతో గెజెట్ నోటిఫికేషన్స్ నడుస్తుంది కాబట్టి అలాంటి ఉద్యోగస్తులు కానీ పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ కానీ ఈరోజు ఎందుకు దీని వైపు మొగ్గు చూపుతారంటే కారణం ఇస్ అ వండర్ఫుల్ బిజినెస్, వండర్ఫుల్ ఆపర్చునిటీ, అవకాశం. భగవంతుడు మళ్ళీ మళ్ళీ మీకు అవకాశాలు, శాపాలేదు, వరాలు లేదు. ఇప్పటికైనా పేదవాడిగా పుట్టాం, పేదవాడిగా చనిపోతే ముమ్మాడికి తప్పు అని చెప్పి మన ఎంఎస్ఆర్ చెప్తున్నారు. మరి ఇప్పటికి కూడా మనం పేదవాడిగా పోదామా లేదా ధనికుడిగా పోదామా? అవకాశం వచ్చిన తర్వాత మళ్ళీ మీరు పేదవాడిగా పోతే ముమ్మాటికి మనదే తప్పు. అలాంటి ధనికుల వంశంలో మీరందరూ మారాలని నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, నేను ఎక్కడైనా ఉంటే బ్రతుకుంటే నన్ను కలిసి సార్ మీ వాయిస్ ద్వారా నేను ఒక్క మార్చుకున్నా సార్, ఇదిగో నేను 1,00,000 రూపాయలు పెట్టాను చెప్పి ఎక్కడైనా ఈ టీచర్ని లేదా ఈ ప్రిన్సిపాల్ని పలకరిస్తాను మనసుకుంటూ కోరుకుంటూ